या बलात्कृत्य भुङ्क्ते उदातस्यै नम इदमिदं तूय एवाभूयः அன்னவையல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியும் இனிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடர்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல வல்வலையாய் நாடி நீர் வேங்கடவர்க்கு என்னை விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. ஸ்ரீமத் கிருஷ்ண சமாஹ்வாய நமோ யமுனசூனவே யத்கடாக்ஷைகலக்ஷ்யானாம் சுலப ஸ்ரீதர சதா. శ్రీరంగనాథాచార్య శ్రీరంగనాథుల అనుగ్రహంలో తిరుప్పావై అనే ఆండాళ్ళాచార్య అనుగ్రహించిన అన్ని వేదానికి కూడా విత్తుగా ఉండే బీజంగా ఉండే అర్థాలు మన పూర్వాచార్యులు ఏ క్రమంలో చెప్పారో ఆ క్రమంలో అనుభవించేదానికి మనమందరికీ ఒక పరమ ప్రాప్యం ఇది. ఎప్పుడు పెద్దవాడు మాట అనేది చాలా విషయాలు దాంట్లో మనకి తెలియకుండా పెట్టి చెప్పే మాటలుగా ఉండేది. బయట చూడేటప్పుడు అది ఏమో సామాన్యంగా చెప్తున్నారు అని మనకి అనిపిస్తుంది. అలా కాకుండా దాంట్లో లోతుగా మనం వెళితే దాంట్లో చెప్పబడిన విషయాలు మనం చూసేటప్పుడు అబ్బో ఇంత లోతుగా ఇంత అద్భుతమైన విషయాలు చెప్పారా అని మనకి తెలిసేదానికి అవుతుంది. ఎప్పుడు ఏ ప్రబంధం ఏ గ్రంథం పెద్దది అని తెలియజేస్తారంటే మన పెద్దవాళ్ళందరూ బయట ఉండేది చూసే అర్థాలు మాత్రం కనిపించే గ్రంథం అనేది పెద్దది కాదు, అది తాత్పర్యంగా ఇంకా అందులో లోతుగా చెప్పబడిన అర్థాలు ఎక్కడ కనిపిస్తుందో ఆ గ్రంథమే అద్భుతమైన గ్రంథం అని తెలియజేస్తారు. తిరుప్పావై అనేది అరవంలో ఉండేది కదా, అందరూ కూడా దానికి చెప్పేదానికి అవుతుంది కదా. ఎవరు అరవం తెలుస్తుందో వాళ్ళు దీనికి ఏమో ఒక మాట చెప్తే అయిపోతుంది కదా అని చెప్తే అలా కాదు అంటున్నారు మన పెద్దవాళ్ళు. ఎందుకు? దాంట్లో రహస్యతమైన అర్థాలు కూడా అమ్మవారు అక్కడ మనకి లోపల పెట్టి అది చెప్పారు. అక్కడ అది పెట్టినది ఎక్కడ అని మనకి తెలియదు. మనమందరూ హోమియోపతి మెడిసిన్ అని తీస్తాం, అందులో బయట చూసేటప్పుడు ఏముంటుంది? చక్కెర కనిపిస్తుంది, అక్కడ షుగర్ బాగా ఉందే అని. ఇక్కడ మెడిసినే కనిపించలేదే అంటే అది మీకు తెలియకుండా లోపల పెట్టారు దాంట్లో. అలాగా మనకి కావలసిన మంచి విషయాలు కూడా మనకి తల్లిగారు ఆశ్చర్యంగా పెట్టిన విషయం ఎవరు తెలియజేస్తున్నారు? మన పూర్వాచారులందరూ తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం పెరియవాచాన్ పిళ్ళై ఆ స్వామివారు అనుగ్రహించిన మూవాయిరపడి అని వ్యాఖ్యానంలో ఉండే అర్థాలు మనం చూస్తున్నాం. 3 పాసురాలు అయ్యింది తిరుప్పావిలో. మనం 3 పాసురాలు అర్థం చూసాం మనం పూర్తిగా. ఇక్కడ ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేరు పాడి అని శ్రీ వామనావతారం గురించి, వామనుడుగా అవతరించి స్వామి త్రివిక్రముడుగా ఎంత అద్భుతంగా పెరిగారు అని దాని గురించి అమ్మవారు తెలియజేసి, ఆ ఊర్లో ఉండే అందరికీ కూడా సమృద్ధి పూర్తిగా ఉండవల అనేది ఒక ప్రార్థన. శ్రీ వైష్ణవుడు అంటే ఎట్లా ఉండవల అని తెలియజేస్తున్నారు మన పెద్దవాళ్ళందరూ. పెరుమాళ్ దగ్గర ఏమి అడగకుండా ఉండేవాడికి శ్రీ వైష్ణవుడు అని పేరు. అది మాత్రం కాదు, బయట ఉండే ఎక్కడ కూడా వెళ్ళి ఇది కావాలి నాకు అని చెప్పకుండా ఉండేవాడికి శ్రీ వైష్ణవుడు అని పేరు చెప్తున్నారు. అనన్య ప్రయోజనుడు అని పేరు. అనన్య ప్రయోజనుడు అంటే ఇది గురించి అది గురించి నాకు ఈ పురుషార్థం కావాలి, నాకు అది ఉంటే బాగా ఉంటుంది అని అడగకుండా భగవద్ అనుభవం మాత్రమే, భగవత్ కైంకర్యం మాత్రమే వాళ్ళకి ప్రయోజనమైన విషయం, పురుషార్థమైన విషయం అని ఎవరు అలా పెట్టుకున్నారో వాళ్ళకి వైష్ణవత్వం అని చెప్తున్నారు. ఆశ్చర్యంగా అలా ఉండేదానికి అవుతుందా స్వామి? ఎప్పుడు మనం గుడికి వెళితే దేహి మే కృపయానాథ ఎంబెరుమానే, మాకు ఇది ఇచ్చే అది ఇచ్చే, ఎక్కువ ఇలా ప్రార్థన ఎక్కడ ఉంటుంది అని చూస్తే తిరువేంకటముడయాన్ దగ్గర ఎక్కువ ఎట్లా ఉంటుంది? వచ్చే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కోరికలు పెడుతున్నారు. ఒకవాళ్ళు ఏమి మర్చిపోయేటప్పుడు కూడా ఒక లిస్ట్ మర్చిపోకుండా తీసుకుని వెళుతున్నారు. ఏమి 1 సంవత్సరంగా ఇదన్నీ కోరికలు పెట్టుకున్నా అండి. శ్రీనివాసుల దగ్గర వెళ్ళి అడిగేదానికి
కెడుం ఇడరాయవెల్లాం కేశవ అని కాకుండా చెప్తే కేశవ అని చెప్తే మనకి పాపాలన్నీ పోతుంది అంటున్నారు. కాదు, అక్కడ వెంకడం అనే ఒక మామలై ఉంది కదా, ఆ మామలై అనేది చూసి నమస్కారం పెడితే అయిపోతుంది, పాపాలు పోతుంది. వెంకటత్తు ఉరైవార్క్ నమ ఎన్నలాం కడమై అది సుమందార్గట్కే అంటున్నారు ఆళ్వార్ పాసురములు. ఇప్పుడు తిరువేంకట మామలై ఒన్నుమే తొడ నంబినై ఓయుమే అని పాసురంలో చెప్తున్నారు. ఇప్పుడు తిరువేంకటముడయాన్ దగ్గర వెళ్ళి కోరికలు ఎక్కువ పెట్టేవాళ్ళు ఉన్నారు, అది మనం చూస్తున్నాను ప్రపంచంలో. అలా కాకుండా శ్రీ వైష్ణవుడు అక్కడ వెళ్ళేటప్పుడు వాళ్ళేం చేస్తారంటే పెరుమాళికి మంగళాశాసనమే చేస్తారు. ఏం చెప్తారు పెరుమాళ్ దగ్గర? దేవరవారు బాగా ఉండవలండి, దేవరవారు పల్లాండు వేంచేసి ఉండవలండి, అడియోమోడం నిన్నోడం పిరివిన్ని 1000 పల్లాండుగా ఉండవలండి, ఎత్తైక్కుం 7 పిరవిక్కుం ఉందన్నోడు ఉత్తోమేయావో. దేవరవారితోటే సంబంధం ఉండేది మనకి కావలసిన విషయం అండి అని చెప్పేవాళ్ళకి వైష్ణవత్వం. స్వామి మనం కూడా అడిగితే బాగుంటుంది కదా, ప్రపంచంలో అడగకుండా ఉంటే ఏమన్నా ఇస్తారా? ఏ పిల్ల బాగా ఏడుస్తుందో ఆ పిల్ల గురించి తాల్లిగారు చూస్తారంట. ఇక్కడ అరవంలో చెప్తారు, అడుద పిల్లయే పాలు కుడిక్కుం. ఏ పిల్ల బాగా ఏడుస్తుందో అప్పుడు వాళ్ళకే పాలు ఎక్కువ ఇస్తారంట. అలాగా ఈ ప్రపంచంలో అడగకుండా ఏమి రాదే మనకి. రూమ్ అడుగుతున్నాం, ఉంది చూస్తాం, ఇస్తారా లేదా, మాకు ఇది కావాలి ఇంకా అనేటప్పుడు ఓకే. నేను శ్రీరంగధామ గురించి చెప్పలేదు. ఎక్కడ వెళ్ళేటప్పుడు కూడా అడిగితే, గట్టిగా అడిగితే ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు మనం పెరుమాళ్ దగ్గర అడిగేదానికి ఉండే ఎంతో విషయాలు ఉన్నాయి మన దగ్గర. అలా కోరికలు పెడితే ఏం తప్పండి అని చెప్పేటప్పుడు ఆ కోరికలు మనకి ఒక రోజు ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ మరో రోజు అదే మారుతుంది. అది మనం చూస్తున్నాం ఇక్కడ ప్రపంచంలో. ఒకవేళ వెళ్ళి పెరుమాళ్ దగ్గర రోజు ప్రార్థన చేస్తున్నారు, మాకు ఒక పెద్ద కారు కావాలి మనకి. పెరుమాళ్ ఓకే కారు ఇస్తాం, ఏం బాధ లేదు. మనమందరూ అడిగేదానికి ఏం లేదు, ఎందుకు పేరులో అయ్యంగార్ అని ఉంది మనకి. అయ్యంగారులుగా కారు కనిపిస్తుంది, పెద్ద కారు ఇచ్చా. అది నుంచి వాడు ఆ కారు చూసేది, అది క్లీన్ చేసేది, అక్కడ జాగ్రత్తగా పెట్టేది, ఎవరో వస్తే అది కొట్టితే అది రిపేర్ చేసేది, ఇంతసేపు అదికే ఇది స్పెండ్ చేస్తున్నా. ఒకరోజు వెళ్ళి పెరుమాళ్ దగ్గర, నాకెందుకయ్యా ఈ కారు వద్దు, ఈ పెద్ద కష్టంగా ఉంది. మొదట్లో అడిగిన కోరిక ఇప్పుడు ఏమైపోతుంది, మారిపోతుంది. అలా కాకుండా భగవద్ అనుభవం మాత్రమే, భగవాన్ ఏది మనకి అనుగ్రహిస్తున్నారో అదే మనకి ప్రయోజనం అని మనం పెట్టుకుంటే అది దాటి ఉత్కృష్టమైనది అద్భుతమైన విషయం ఏమి లేదు అంటున్నాం. ప్రపన్నుడు ఇచ్చే కోరికలు రెండే పెరుమాళ్ దగ్గర. ఏమి అంటే, దేవరవారు నాకు ఏది మంచిదో అది ఇయ్యండి స్వామి. రెండోది, మీరు ఇచ్చినది ఏది ఇచ్చేటప్పుడు కూడా అదే మంచిది, ఆ భావం నాకు రావాలి. ఇది రెండే మన దగ్గర ఉండే విషయం. అలా ఉండే ప్రపన్నుడు చూస్తే వర్షం పడుతుంది అంటున్నారు. తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు, ఆ నాడే సమృద్ధిగా ఉండేదానికి అవుతుంది అని ఈ 3వ పాసురంలో ఆండాళ్ తల్లి గారు చెప్పారు. నీంగాద శెల్వం నిరైందు, ఆ ఊరెప్పుడు ఆ నాడనేది సుభిక్షంగా సమృద్ధిగా ఉంటుంది అని తెలియజేశారు. మన భారతదేశంలో చూస్తున్నాం, అక్కడక్కడ ఎకానమీ డౌన్ అయిపోతుంది. బయట లోపల ఎంతో దేశంలో, అదే లోకంలో ఎంతో దేశంలో ఎకానమీ డౌన్ అయిపోతుంది. ఇక్కడ మాత్రం అలా కాదు. ఎందుకండి అంటే అన్ని గుడి బట్టి వస్తుందండి ఎకానమీ. ఇక్కడ అన్ని స్పిరిచువల్ ఎకానమీ, టెంపుల్ బేస్డ్ ఎకానమీ. అలా ఉండేటప్పుడు మళ్ళీ ఎకానమీ రైజ్ అవుతుందే ఉంటుంది అంటున్నారు ఆశ్చర్యంగా. అలాగా మనకి సమృద్ధి అనేది ఈ ప్రపన్నుడు అలాగా ఉండేవాళ్ళు ఉండేటప్పుడు ఆ రాష్ట్రానికి ఉంటుంది అని తెలియజేస్తున్నారు. 3వ పాసురంలో అనుభవిస్తాం మనం. 4వ పాసురం, ఇక్కడ గోపికా స్త్రీలందరూ కృష్ణుడితోటే కలిసి ఉండే సమయం. భగవాన్ తోటే వీళ్ళందరూ ఒక వ్రతం తీస్తున్నారు. ఆ వ్రతానికి ప్రయోజనం అనేది ఆ ఊర్లో ఉండే వాళ్ళు పెద్దలందరూ కూడా ఆశ ఏమి, వర్షం లేకుండా పోయింది, మనకి వర్షం రావాలి అనేది వాళ్ళకి ఉండే కోరిక. ఇప్పుడు ఈ ప్రపన్న జనులందరూ కలిసి ఉండేటప్పుడు, భగవాన్ సాక్షాత్ సర్వేశ్వరన్ వాళ్ళతోటే ఉండేటప్పుడు అక్కడ సాక్షాత్ వరుణ భగవాన్ వస్తున్నారు.
వాళ్ళు వచ్చి ఏమడుగుతున్నారు? మాకేమన్నా కైంకర్యం ఉందా చెప్తారా మీరు అని అడిగే విషయం ఇది. అది అప్పుడు వాళ్ళు అడిగేటప్పుడు అమ్మవారు గోదామ్మవారు వాళ్ళకి రాసి ఇస్తున్నారు. ఇలా ఇలా మీరు వర్షం అనేది తీసుకొని రావాలి, ఇక్కడ మనకి ఇట్లా వర్షం అనేది ఇక్కడ పెట్టాలని రాసి ఇస్తున్నారు వాళ్ళకి. అంటే వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నారు. ఎవరెవరికి ఆజ్ఞాపిస్తున్నారు? ఒక చిన్న గోపికా స్త్రీ వరుణదేవుడికి ఆజ్ఞాపిస్తున్నారు. అది ఎట్లా అండి? అది ఎట్లా మనం చేసేదానికి అవుతుంది అనేటప్పుడు మన పూర్వాచారుడు శాస్త్రంలో తెలియజేసిన విషయాలు తీసి చెప్తున్నారు. ఎక్కడ పరమాత్మ వేంచేసున్నారో, ఎక్కడ పరమాత్మ సన్నిధి అనేది ఉంటుందో అక్కడ ఆ పరమాత్మ సన్నిధిలో దేవతలందరూ కూడా వచ్చి వాళ్ళు కూడా కైంకర్యం చేసేదానికి ఆశపడతారు. ఎందుకు? వీళ్ళందరూ కూడా పరమాత్ముడికి అంగభూతుడు. నారాయణాద్ బ్రహ్మా జాయతే, నారాయణాద్ రుద్రో జాయతే, నారాయణాదింద్రో జాయతే. వేదం చెప్తుంది. సాక్షాత్ సర్వేశ్వరం దగ్గర నుంచి ఈ ప్రపంచంలో ఒక్కొక్క వాళ్ళు పుట్టారు. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, ఇంకా మిగిలిన దేవతలందరూ కూడా ఎక్కడి నుంచి పుట్టారు? సాక్షాత్ పరమాత్మ సృష్టింపు చేశారు. ఆళ్వార్ అరవపాసరంలో చెప్తున్నారు, నాన్ముహనై నారాయణన్ పడైత్తాన్, నాన్ముహనం తాన్ ముహమాయ్ శంకరనై తాన్ పడైత్తాన్ అని సర్వేశ్వరుడు ఇలాగా సృష్టించారు అని తెలియజేశారు. ఇప్పుడు పరమాత్మ సృష్టించిన ఈ దేవతలు పరమాత్ముడికి ఎట్లాగా ఉండేవాళ్ళంటే అంగభూతర్ అంటున్నారు. అంగాన్యన్యా దేవతా ఆహా ఉపనిషత్ చెప్తుంది. అంటే మిగిలిన దేవతలందరూ కూడా పరమాత్ముడికి అంగభూతుడుగా ఉండేవాడు. అంటే మా శరీరంలో ఈ చేతులు ఉన్నాయి కదా, కాళ్ళు ఉన్నాయి కదా, నేత్రాలు ఉన్నాయి కదా, ఇది నాకు అంగభూతం. అలాగా పరమాత్ముడికి మిగిలిన దేవతలందరూ కూడా అంగభూతంగా ఉండేవాడు. ఎక్కడ పరమాత్మ వేంచేసి ఉన్నారో అక్కడ వాళ్ళకి సేవ చేసేదానికి ఈ దేవతలకి ఆశ కలుగుతుంది. పరమాత్మ ఎక్కడ సేవ చేస్తున్నారంటే గోపికా స్త్రీల దగ్గర వాళ్ళు వచ్చి సేవ చేస్తున్నారు. నారదముని ఒకసారి వచ్చాను. నేను ఒకసారి కృష్ణుడు, అబ్బోయ్ ఎంతమంది 5 లక్షల స్త్రీలతోటే ఉంటున్నారంటున్నారే, ఎట్లా అది ఉండేది? ఒక స్త్రీతోటే ఉండేదే పెద్ద విషయం, పత్నితోటే. ఇంత పత్నితోటే ఉండేటప్పుడు ఎట్లా చేస్తున్నారో నిర్వాహని ఒకసారి చూస్తాం అని వెళ్ళి చూస్తున్నా. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి చూస్తున్నారు. అక్కడ ఒక్కొక్క రూపంగా కృష్ణుడు అక్కడ వేంచేసి ఉన్నారు. ఆశ్చర్యంగా ఒక్కొక్క ఇల్లో ఒక్కొక్క రకంగా కార్యం చేస్తున్నారు పెరుమాళ్. ఒక ఇల్లో ఈ నారద భగవాన్ అక్కడ వెళ్ళేటప్పుడు అక్కడ స్వామివారు ఆశ్చర్యంగా ఏమో అక్కడ నిదానంగా ఏమో గ్రంథాలు ఏమో చూస్తున్నారు. ఇంకొక ఇల్లు చూసేటప్పుడు వాడు పత్నికి సహకారం చేస్తున్నారు. ఇంకొక ఇల్లు చూసేటప్పుడు వాడు పత్నికి అలంకారం చేస్తున్నారు. ఇలాగా రకరకాలుగా భగవాన్ చేసేటప్పుడు నారదుడు ఆశ్చర్యపడారు. అలాగా ఈ దేవతలు చూస్తుంది, అబోయ్ పెరుమాళ్ ఎవరికి దాసుడుగా ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా మనం ప్రియంగా అయిపోతే ఏమైపోతుంది? భగవత్ ప్రీతి మన దగ్గర వస్తుంది. ఒకరోజు అందరూ కలిసి ఒక వాళ్ళ దగ్గర వెళ్ళారు. ఎందుకు? అబ్బోయ్ మా ప్లేస్లో ఇంత ప్రాబ్లం ఉంది, మీరే సెట్ చేయండి. నేను చూస్తాను తర్వాత చెప్తానంట. మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ అంటే మాకు ఇంత డబ్బు ఇవ్వాలి. అక్కడ ఉండే వాళ్ళందరూ కలిగి వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళారు? రోజు వాళ్ళు సీఎం హౌస్కి వెళ్ళి వస్తారండి. రోజు వెళుతున్నారు, సీఎం చూసి వస్తున్నారంటే మన ప్లేస్లో ఉండే ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేస్తారు కదా. వాళ్ళు అడిగితే ఏమిపా రోజు వెళుతున్నారే అనేటప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటి నుంచి ఒక ఆటో తీసుకుంటున్నారు. నేరుగా సీఎం హౌస్ వాసల్లో అక్కడ దిగుతారు. అక్కడ వెనకాల వెళ్ళిపోయి అక్కడ గార్డెన్ ఉంది, అక్కడ పని చేసి వచ్చేస్తారు. ఇప్పుడు వాడికి ఎంత మౌస్ పెరిగింది అంటే, అబ్బోయ్ సీఎం హౌస్లో పని చేసేవాడయ్యా, సీఎం హౌస్కి రోజు వెళ్ళేవాడు, వాళ్ళ పట్టుకుంటే మనకి కార్యమైపోతుంది. ప్రపంచంలో చూస్తున్నాం కదా మనం. అలాగా గోపికా స్త్రీలందరూ కూడా భగవద్భక్తి కలిగిన వాళ్ళు అనేది కాదు, భగవానికి గోపికా స్త్రీల పైన ఎక్కువ ప్రేమం కలిగింది. అందుకోసం వీళ్ళిద్దరూ ఉండే సమయంలో మనం కూడా ఒక కైంకర్యం చేస్తే కించిత్ కరిత్తల్ అంటారు.
ఎంచిత్కారం అనేది మనకి భగవత్ కైంకర్యంలో ఇంత ఇంత కొద్దిగా మనం అన్వయించేటప్పుడు అది మనకి పరమ భాగ్యం అని ఈ దేవతలు ఎస్పెషలీ వరుణ భగవాన్ వచ్చి అడిగేటప్పుడు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. అక్కడ రాసి ఇస్తున్నారు గోదావరి గారు ఆశ్చర్యంగా. ఇట్లా వస్తారా దేవతలు అంటే ద్రవంతి దైత్యాహ ప్రణమంతి దేవతాహ అని చెప్తున్నారు. ఎక్కడ కూడా సర్వేశ్వరుడు వేంచేసి ఉన్నారో, ఎక్కడ పరమభక్తులు ఉంటున్నారో అక్కడ అన్ని దేవతలు వచ్చి కైంకర్యం చేసేదానికి ఆశపడతారు. ప్రపన్నుడు పరమాత్మ విడిచిపెట్టి ఇంకొకరు పక్కన వెళ్ళేదానికి ఆవశ్యకం లేదు. ఎప్పుడు వీడికి చేయవలసిన ఒకే విషయం భగవద్గుణానుభవం మాత్రమే. మనం ఎక్కువ చూసేది దేవతాంతర భజనములో ఉండేవాళ్ళు చూస్తున్నాం. ప్రపంచంలో చూసేటప్పుడు అయ్యో వాళ్ళు ఈ గుడికి వెళ్తున్నారు, అక్కడ ఒక్కొక్క వాళ్ళు పెట్టుకున్నారు. మండే అంటే ఈ గుడి అండి, ట్యూస్డే అంటే ఆ గుడి అండి, అలాగా అందరూ రకరకాలుగా పెట్టేటప్పుడు అబ్బోయ్ సారీ అలాగా వాళ్ళు కూడా అలా చాయిస్ పెడుతున్నారే. మనం అలా కాకుండా ఒకే గుడిలో భగవాన్ దగ్గరనే వెళ్తున్నామంటే సాక్షాత్ పరమాత్మ ఎక్కడ వేంచేసి ఉన్నారో అక్కడ అన్ని దేవతలు ఉంటున్నారు. వాళ్ళు మనకి సహకరించేదానికి రెడీగా ఉంటున్నారు. ఎందుకు? పరమాత్మ చెప్పిన మాట వినేదానికి ఉండేవాళ్ళే దేవతలందరూ. తొండడిపొడి ఆళ్వారు నిన్న స్వామివారి దినోత్సవం అయింది కదా, ఆ స్వామివారు మొదట్లో చాలా భయపడి ఉండేవాడు. అబ్బో ఎంత పాపం చేశాను, 1, 2 కాదు ఇంత పాపం చేశాను అని చెప్పిన తొండడిపొడి ఆళ్వార్ తిరుమాలై అని గ్రంథం అనుగ్రహిస్తున్నారు. ఆ తిరుమాలయలో ఆళ్వార్ మొదటి పాసురంలో చెప్తున్నారు, காவலில் புலனை வைத்து கலிதன்னை கடக்கப்பாய்ந்து நாவலிட்டு உழிதருகின்றோம் நமந்தமர் தலைகள் மீதே மூவுலகு உண்டு உமிழ்ந்த முதல்வ నిన్ నామం కట్ర ఆవలి పుడమై కండాయ్ అరంగమా నగరుడానే. హే రంగనాథ చూడు ఇప్పుడు నాకు ఏమొచ్చింది చూడు, ఎట్లా ఏమొచ్చింది అని అడుగుతున్నారు. అప్పుడు చెప్తున్నారు వీడు, నేను యమ భటర్ ఉన్నారు కదా, ఆ యమ భటర్ ఒక శిరస్సులో నా పాదం పెడుతున్నానన్నారు. అబ్బోయ్ ప్రపంచంలో యముడు అంటే అందరూ భయపడతారే. మాకు ఒక వాట్సాప్ వస్తుంది అనుకోండి, మెసేజ్ ఇలా వస్తున్నాను అలా వస్తున్నాను రకరకాలుగా చెప్తే మంచిది రండి అని చెప్తాం. యమధర్మరాజా పంపిస్తున్నారు మీకు వాట్సాప్, రేపు వస్తున్నాం పొద్దున మీ ఇంటికి. ఏమి ఎక్కడ? అవును ఇప్పుడు నరకంలో అక్కడ కూడా మనం వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్నాం అని చెప్పి మెసేజ్ పంపిస్తే ఎవరు ఇక్కడ నుంచి సుస్వాగతం యమధర్మరాజా రెడీగా వెయిట్ చేస్తున్నా రండి అంటారా? వద్దు. ఆ మెసేజెస్ ఫస్ట్ డిలీట్ చేస్తారు మొదట్లో. నేను చూడలేదు, వాళ్ళు చూస్తే కదా మనకి. దానికోసం ఏం చెప్తున్నారు? ఇప్పుడు అమావాస్య జరిగింది కదా, అప్పుడు తర్పణం ఏమన్నా జరిగితే ఇంకా తర్పణ కాలంలో చేసేటప్పుడు ఏం చెప్తున్నారు? ఒకసారి యమం దర్పయామి, తర్పణంలో యముడు కూడా ఇస్తున్నారు. ఎందుకు అనేటప్పుడు ఒక మాట, యమధర్మరాజా ఇప్పుడు మీరు రావద్దు, మీకోసం స్పెషల్గా ఇస్తున్నాం, ఇది పెట్టుకోండి. చిత్రగుప్తుడు కూడా ఇస్తారు, చిత్రగుప్తం దర్పయామి అని చెప్తారు అక్కడ. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ భయపడేటప్పుడు తొండరడిపొడి ఆడవారు మాత్రం చెప్తున్నారు, నమంతమర్ తలైహళ్ మీదే. యమభటర్ ఉన్నారే వాళ్ళొక్క శిరస్సులో నా పాదం పెడుతున్నాను. ఎట్లయా మీకు ఈ ధైర్యం వచ్చింది? ఆళ్వారి దగ్గర అడిగారు పెరుమాళ్, మీకు మర్చిపోయారా మీరు ముందుగా ఎట్లా ఉన్నారనేది? ఇప్పుడు ఎట్లా ధైర్యం వచ్చింది మీకు? అప్పుడు చెప్పారు ఆళ్వార్, అది ఒక రహస్యం ఉంది. ఏమి? నిన్నామం కట్ర, దేవర్ వారు ఒక తిరునామం ఉంది కదా, ఆ వైభవం అండి. ఆ తిరునామం నేర్చుకున్నాను కదా నేను, దాంట్లో వచ్చిన వైభవం నాకు యమధర్మరాజా పైన వాళ్ళు భటరు పైన శిరస్సులో కూడా నేను పాదం పెట్టేదానికి యోగ్యత కలిగింది. ఇదే ప్రపన్నుడికి ఉండే పరమయోగ్యత. మన శంఖచక్ర ధారణం చేస్తున్నాము కదా ఆచార్య ద్వారా మనకి, అది ఆ శంఖచక్ర లాంఛనం అయ్యేటప్పుడే తీర్ పొలిగిన్న సెంచురరాడి దిగళ్తురు చక్కరతిన్ కోయిర్ పొరియాలే ఒత్తున్న నిన్ను. అది ఒక లక్షణం. అది దేవతలు చూస్తే అబ్బోయ్ మా స్వామికి భక్తుడయ్యా అని వచ్చి దండం పెట్టి పెడతారు. ప్రణమంతి దేవతా. ఓయ్ ఎంత పెద్ద వైష్ణవత్వం కలిగిన వాళ్ళు వీరందరూ. ఇంత అద్భుతమైన ప్రకృతిలో ఉండే ఈ మహానుభావులు చూసి ఒకసారి దండం పెట్టి వెళుతాం అని చెప్పేవారు. ఇదన్నీ చెప్తున్నారు. యమధర్మరాజా స్వపురుషం అభివీక్ష్య పాసహస్తం వదతి యమకిల తస్య కర్ణమూలే ప్రభురహం అన్యనృణాం న వైష్ణవానాం.
పరమ విష్ణు భక్తుడికి నేను ప్రభు కాదయ్యా. ఎవరు ప్రభు అక్కడ? వాళ్ళందరికీ నా ప్రభు, వాడికి ప్రభు అనుకో. నా ప్రభు ఎవరు? సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు శ్రీ వైష్ణవుడు అంటే దేవతలు కూడా వచ్చి పని చేసేదానికి సిద్ధంగా ఉంటారు. అలాగా ఈ గోపికా స్త్రీలకి వరుణదేవుడు వచ్చి, అమ్మోయ్ మాకు కూడా ఏమన్నా కైంకర్యిస్తే బాగా ఉంటుంది కదా, దేవర వారు అనుగ్రహిస్తే బాగా ఉంటుంది కదా. ఆండాళ్ళ తల్లి గారు ఆల్రెడీ అందరూ ఉన్నారండి, పర్వాలేదు ఒకసారి మాకు కూడా ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ క్లీన్ చేయాలని అనుకోండి, ఒకవాళ్ళు క్లీన్ చేస్తే అయిపోతుంది. మనం ఏమనుకుంటాం, మాకు కూడా ఒక కైంకర్యం అండి, మీరు ఈ వరకు చేసేది తర్వాత నేను చేస్తాను. అలాగా వీడికి వరుణదేవుడికి ఒక కైంకర్యం నాకు కూడా ఇస్తే బాగా ఉంటుంది అనేటప్పుడు వర్షం అనేది ఇట్లా రావాలి అని రాసిస్తున్నారు. అదే ఈ 4వ పాసురం. ఒకసారి 4వ పాసురం అనుసంధానం చేసుకుంటాం మనం. ఆழிమழை కన్నా ஒன்றும் நீ கைகரவேல் ஆழியுள் புக்கு முகர்ந்து கொடு ஆர்த்தேரி ஊழி முதல்வன் துருவம் போல் மெய்கருத்து ஆழி அம்தோளுடை பற்பநாபன் கையில் ஆழி போல் மின்னேன் வலம்புரி போல் நின்றதிர்ந்து தாழாதே சார்ங்கமுதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட அகழ்ந்தேலோர் ఎంపావాయ్. ఆழிమழை కన్నా అని పిలుస్తున్నారు. వరుణదేవుడ పిలిచేవాడు ఆండాళ్ళ తల్లి గారు. ఇక్కడ వరుణుడికి ఒక పేరు ఉంది. ఏమి? వరుణ భగవాన్. మనం చెప్పేటప్పుడు శాస్త్రం కూడా అలా చెప్తుంది, వాయు భగవాన్ అని పేరు చెప్తారు. షన్నో మిత్ర సంవరుణ షన్నో భవద్దుర్యమా షన్న ఇంద్రో బృహస్పతి అని చెప్పేటప్పుడు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని వాయు గురించి చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళు చేసే కార్యం అంత అద్భుతమైన కార్యం. ఒక క్షణం ఈ ప్రపంచంలో వాయు లేదు అనుకోండి, ఏమైపోతుంది? నీళ్ళు కూడా లేకుండా కొద్దిగా ఒక 2-3 దినాలు ఉండేదానికి ప్రయత్నం చేస్తాం. ప్రాణవాయు లేకుండా పోతే ఏమైపోతుంది? అబ్బోయ్ అన్నీ ఆఫ్ అండి. కరోనాలు అందరికీ తెలిసిందండి. ఎప్పుడు ఆక్సిజన్ కావాలి. ఎంత పెద్ద ఫ్యాక్టరీ అని కూడా క్రియేట్ చేశారు. ఇప్పుడు వాయు చేసే కార్యం అనేది అద్భుతమైన కార్యం. వరుణుడు చేసే కార్యం అనేది అది కూడా అద్భుతమైన కార్యం. ప్రపంచంలో నీళ్లు లేకుండా పోతే ప్రపంచం ఉండేదానికి కాదు. ఇక్కడ దానికోసం వాళ్ళ గురించి ఏం చెప్తారు? వరుణ భగవాన్. ఇప్పుడు అందరికీ భగవాన్ భగవాన్ అని చెప్తే కరెక్టా? అది ఎవరు భగవాన్? ఫస్ట్ కన్ఫ్యూషన్ అయిపోతుంది మనకి. అందరికీ ఒకే రకంగా భగవాన్ భగవాన్ చెప్తుంటే పరాశర భగవాన్, వ్యాస భగవాన్, ఏమండి వచ్చే వాళ్ళకి చూసే వాళ్ళందరికీ భగవాన్ పెడితే ఎట్లా అని ఇక్కడ మనకి స్వామి రామానుజులు వారు తెలియజేస్తున్నారు. అంటే భగవత్ శబ్దవత్ అని ఒక వాక్యం తీసుకున్నారు. బ్రహ్మ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని బ్రహ్మసూత్రం మొదటైన సూత్రం, అది ప్రారంభం. అక్కడ బ్రహ్మ శబ్దానికి వివరణ చెప్తున్నారు స్వామివారు. బృహత్వంచ మహత్వంచ, చాలా పెద్దదిగా ఉండేదండి. అది మాత్రం కాదు, మహత్తైన తత్వం. దానికి పేరేమి? బ్రహ్మం. నేను చెప్పేది బ్రహ్మ కాదు, బ్రహ్మ చతుర్ముఖుడైన బ్రహ్మ. నిన్న విన్నామే మనం చెప్పేటప్పుడు, తిరుండం దాండక వ్యాఖ్యానంలో చెప్పేటప్పుడు, అది ఒన్నుమా కడరువం ఒత్తు నిన్న కొన్నురువం అక్కడ చెప్తున్నారు. అక్కడ ఒక్కొక్క రకంగా పెరుమాళ్ళు ఏ రూపంలో ఉన్నారు? పారురివి నీదరిగాల్ విశుంబుమాగి పల్వేరు సమయముమాయి పరందు నిన్న ఏరురుவில் மூவருமே நின்ன இமயவரதம் திருவுருவே ரெண்ணும் போது ஓருருவம் பொன்னுருவம்
ஒன்னு செந்தி ஒன்னு మా కడలురువం బొత్తు నిన్న. పొన్నురువం అనేది బ్రహ్మ ఒక రూపం. ఒండ్రు సెంది అనేది శివుడు ఒక రూపం. ఒండ్రు మా కడలురువం సముద్రలాగా ఉండేవాడు సాక్షాత్ పరమాత్మ విష్ణు ఒక రూపం. బ్రహ్మ శబ్దం బ్రహ్ముడికి వచ్చేది, బ్రహ్మం అనే శబ్దం పరమాత్మకు ఉండే శబ్దం. బ్రహ్మం పరబ్రహ్మం అంటే పరమాత్మ అని మనం గట్టిగా తెలుసుకోవాలి. మనం ఇప్పుడు పరబ్రహ్మమైన వాడు ఎవరు అంటే, ఎవరు దాటి ఇంకా పెద్దవాళ్ళు లేదు, ఎవరు దాటి మగతగిన తత్వం ఈ ప్రపంచంలో లేదో వాడికి బ్రహ్మం అని పేరు. ఆ బ్రహ్మం ఎట్లా ఉండే శబ్దం అంటే భగవత్ శబ్దవత్. భగవత్ శబ్దం అనేది ఎట్లా చెప్తున్నామో మనం దానికి సమానంగా ఉండేది. సరే, భగవానికి కదా జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్ అని చెప్పే 6 గుణాలు ఎవరి దగ్గర పరిపూర్ణంగా కనిపిస్తుందో వాడికి పేరేమి భగవాన్ అని పేరు. అందుకోసమే ప్రారంభించేటప్పుడు భగవన్నారాయణాభిమతానురూప, భగవన్నారాయణ అంటున్నారు. భగవత్ శబ్దం ఎవరికి? సాక్షాత్ శ్రీమన్నారాయణుడికి మాత్రమే. ఇప్పుడు చెప్పారా మీరు వాయు భగవాన్, అగ్ని భగవాన్, ఇంత భగవాన్ చెప్తున్నామే పేరందరూ కూడా వాళ్ళందరికీ పరాశర భగవాన్ అంటే పరమాత్మ దగ్గర ఉండే అంశములో ఒక అల్పమైన అంశం వీళ్ళకి కూడా కనిపిస్తుంది. దానికోసం మనం ఉపచారంగా ఆ శబ్దం పెడుతున్నాం. అది ఔపచారికం అని పేరు చెప్తున్నాం. ఉపచారంగా చెప్పే మాటలు. అది ఉపచారంగా చెప్పేది అన్ని కరెక్ట్ కాదు. ఉపచారంగా ఏమేమో చెప్తాం. స్వామి రండి దేవరవారు మన గుడిసెకి వెంచేవలే అని చెప్పేది, ఆచార్య తిరుమాళికి వెంచేవలే అని చెప్పేటప్పుడు వచ్చేస్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళామను. వెళ్ళేటప్పుడు కూర్చోబెట్టారు అద్భుతంగా, ఎంత బాగా ఉంది, ఆశ్చర్యంగా బాగా చేశారు, అన్నీ దేవర తిరుమాళిగే స్వామి, చాలా బాగా పెట్టారు, అదన్నీ కూడా అన్ని దేవర తిరుమాళిగే స్వామి. నేను వెళ్ళేటప్పుడు చెప్పాను అక్కడ, ఇక్కడే ఉంటేసామా మీరు బయట వెళ్తారు, బయలుదేరా అంటారు. అప్పుడు చెప్పారు స్వామి నేను చెప్పేది ఔపచారికంగా చెప్పాను. ఔపచారికంగా అంటే ఉపచారమైన మాట. ఎక్కువ మనం మాట్లాడేది ఉపచారమైన మాటలే. సత్యమే చెప్తామా మనం ఇదన్నీ కూడా? అబ్బోయ్ ఎంత జాగ్రత్తగా ఉంటాం, ఇది అంత సులభంగా ఇచ్చేది కాదు. ఇప్పుడు ఔపచారికంగా చెప్పాను, అది సత్యం కాదు. ఊరికనే దేవరవారికి ఆ సమయంలో చెప్తే దేవరవారు ఆనందిస్తారు కదా, దానికోసం. అలాగా భగవాన్ అనే శబ్దం ఎవరికి మాత్రం? పరమాత్మకి మాత్రం చెప్పవాలి. ఇంకా మిగిలిన వాడికి చెప్పేది అనేది ఔపచారికంగా చెప్తున్నాం. వాడు చేసే కార్యం, పరమాత్మ చేసే కార్యంలో వీళ్ళు కూడా చేస్తున్నారు. అలాగా ఆళ్వారు చెప్తున్నారు, పెరుమాళికి నీలమేఘ శ్యామలన్ అని పేరు. నీల మేఘం, మేఘం కదా, ఆ మేఘం అనేది అదే కదా ఇదిలో చెప్పేది తెలుగులో మేఘం. ఇప్పుడు పరమాత్మ రూపం అనేది ఆ నీల మేఘంగా ఉండేది. రకరకాలుగా పాసరం ఉంది శ్రీరంగం గురించి చెప్పేటప్పుడు. ఇది చేస్తే ఇది ఎప్పుడు ఇది అయిపోతుంది అని మాకు భయం. అద్రౌ శయాళురివ శీతల కాళమేఘ అంటున్నారు. శ్రీరంగ క్షేత్రం ఎట్లా ఉండేది? కింద తిరుకావేరి వెళుతుంది, అది దాటి ఒక పెద్ద ప్లాట్ఫామ్ అలాగా ఒక చిన్న మలాలాగా కూడా పెట్టుకోండి శ్రీరంగ క్షేత్రంలో. దాంట్లో వచ్చి ఒక పెద్దదైన ఒక మేఘం నిద్రపోతుంది ఆశ్చర్యంగా అక్కడ. ఎక్కడ? శ్రీరంగ క్షేత్రంలో. అద్రౌ శయాళురివ. ఆ మేఘం చూసేటప్పుడే మీకు ఇక్కడ ఒక చల్లగా ఉంటుంది. ఒకసారి రంగనాథుడు ఒకసారి చూస్తే మన హృదయం కూడా అంత హ్యాపీగా కూల్గా అయిపోతుంది. అబ్బో ఏసీ అవసరం లేదే ఎక్కడ కూడా అని మనకి అనిపిస్తుంది. అక్కడ ఆళ్వారు అడిగారు, పెరుమాళ్ దేవరవారికి మేఘం నీలమేఘ శ్యామలని మంచిది పేరు వచ్చింది, ఈ మేఘాలు చూసి అడుగుతున్నారు ఆళ్వార్, ఎందుకు మీ పేరు మా పెరుమాళ్ పెట్టుకున్నారు? అది ఎట్లది? మేఘంగులో ఉరయీర్. ఎట్లా మీకు ఈ భాగ్యం కలిగింది? చూడు, ఉదాహరణం చెప్పేటప్పుడు, ఉపమానం చెప్పేటప్పుడు మేఘంగా మీరు గురించి చెప్తున్నాం, అక్కడ ఈ మేఘాల గురించి అక్కడ చెప్తున్నారు. ఆళ్వారికి అక్కడ అడుగుతున్నారు, మేఘం కూడా ఉరయీర్, చెప్పండి మేఘం చెప్పండి, నేను అడుగుతున్నాను మీ దగ్గర, చెప్పండి మాకు ఉత్తరం. ఏం చెప్పవలా చెప్తుందా? ఆళ్వారు అడుగుతున్నారు, తిరుమాల్ తిరుమేని ఒక్కుం యోగంగళ్ உங்களுக்கு ఎవ్వారు పెట్టి, మా పరమాత్మ అలాగా ఒక రూపం మీకు ఎట్లా వచ్చింది? ఎంత భాగ్యం కలిగింది మీకు మేఘాలు, చెప్పండి మాకు అని అడుగుతున్నారు.
మేఘం చెప్తుందా అక్కడ ఉత్తరం ఏమన్నా చెప్పేదానికి అవుతుందా మేఘాలని? అక్కడ ఆళ్వారే చెప్తున్నారు. ఓహో, మీకు ఈ భాగ్యం ఎట్లా కలిగింది తెలుసా? மாகங்களெல்லாம் திரிந்து நன்னீர்கள் சுமந்து நுந்த మాగంగళ్ నోవ వరుత్తుం తవమాం అరుள் పెற்றదే. మీరు కూడా ఒక తపస్సు చేశారయ్యా, లేకుండా పోతే మీకు ఈ భాగ్యం దొరికేది కాదు. దేవకి వసుదేవుడు తపస్సు చేశారు, కృష్ణుడికి అబ్బాయిగా పుట్టారు. ఒరుత్తి మహనాయి పిరందు, తపస్సుల ఫలం కలిగింది. అలాగా మీరు కూడా ఒక తపస్సు. ఏమి, నీళ్ళన్నీ తీసుకొని వెళ్ళి ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ నీళ్లు పోస్తున్నారు కదా, మా పెరుమాళలాగా వాళ్ళు కూడా వాళ్ళ ఒక కరుణ అనే నీళ్లు పోస్తున్నారు కదా, మీరు ఆ నీళ్లు పోస్తున్నారు. అలాగా మీరు చేసిన తపస్సు పెరుమాళ్ తిరిమేని చెప్పేటప్పుడు నీలమే గశ్యామలన్. ఇక్కడ ఆడి మడై కన్నా వరుణదేవుడు అని పేరు చెప్పగలం. ఆండాళ్ తల్లి గారు వరుణదేవుడు అని పిలుసలేదు, పేరేం చెప్తున్నారు? ఆడి మడై కన్నా. ఓ, మడై అనేది వర్షం, ఆడి అంటే చక్రం, చక్ర రూపంగా వర్షం ఉంటుంది. ఆ వర్షానికి అధిపతి అయిన ఏ వరుణదేవుడు అంటున్నారు పేరు. ఇది ఎందుకు అంటే, ఎప్పుడు కృష్ణ తిరునామం చెప్పి చెప్పి అలవాటు, అంటే కృష్ణ సంబంధంతో కూడా ఈ చెప్పేది అవుతుంది ఒకటి. రెండో కారణం, చిన్న పిల్ల కదా, చిన్న పిల్లలకి పేరు పెద్దదిగా తెలియదు. వాళ్ళు ఎవరో వచ్చారండి, మాకు అది తీసుకొని వచ్చారు, చాక్లెట్ రోజు వచ్చి ఇస్తారే వాడు అని పేరు చెప్తారు. అలాగా ఇక్కడ కూడా ఆండాళ్ తల్లి గారు ఏం పేరు చెప్తున్నారు? ఆడి మడై కన్నా. ఓ, వాళ్ళు చేసే కార్యాల గురించి చెప్పేది. అది దాటి ఇంకొక ముఖ్యమైన అర్థం ఉంది ఇక్కడ. ఆ ముఖ్యమైన అర్థం ఏది తెలుసా? గుడిలో మీరు వెళితే ఏం పేరు చెప్పి పిలుస్తారో తెలుసా మీకు? అక్కడ చేసే కైంకర్యమే పేరుగా అయిపోతుంది, కైంకర్యమే వాళ్ళకి తిరునామంగా అయిపోతుంది. మీరు శ్రీరంగం గుడిలో నిన్న సేవ జరిగింది. మిన్ ఊరు మున్ అరైయర్ సేవ వినామం. అప్పుడు ఫస్ట్ పెరియ పెరుమాళ్ అరైయర్ సేవలో మొదట్లో అరైయర్ స్వామికి అరుళప్పాడు అని చెప్తారు. అరుళప్పాడు అంటే రండి, నేను ఆజ్ఞాపిస్తున్నాను రండి. శ్రీరంగంలో రంగనాథుడు రండి అని చెప్పకుండా కైంకర్యపరులు వెళ్ళకూడదు. అక్కడ వాళ్ళు వెయిట్ చేయాలి. ఇక్కడ బయట వాళ్ళు ఆజ్ఞాపిస్తే మీకు ఇప్పుడు అపాయింట్మెంట్ రండి అని చెప్తే అప్పుడు అడిగే నాయిందే అని వెళతారు. దానికి పేరేమి? అరుళప్పాడు అని పేరు. వాడు ఒక అనుగ్రహం మన పైన ఇస్తారు రంగనాథుడు. అరుళప్పాడు కోయిలుడయ్య పెరుమాళరయ్యర్ అని అక్కడ చెప్పి పిలుస్తారు. అట్లా అంటే అరయ్యర్ స్వామికి వాడొక తిరునామం చెప్పి రండి అని పిలుస్తారు. సెందమిళ్ పాడువార్ అని పేరు వాడికి. అంటే పెరుమాళికి మంచిదైన గానాలు చెప్పేవాడు. ఒక స్వామి కైసీగ పురాణం పాడారు, వాళ్ళకి పేరు పెరుమాళ్ ఏం పెట్టారు తెలుసా? నం పాడువాన్. నా గురించి బాగా పాడేవాళ్ళయ్యా వాళ్ళు. స్వామి వాళ్ళకి పేరేమి లేదా, పేరే వాళ్ళు చేసిన కైంకర్యం. ఇది పెద్ద విషయం మనకి. కైంకర్యమే వాళ్ళకి తిరునామంగా అయిపోయేది ఉండేది. చూడండి, చూస్తారా మీరు? అది పెద్ద భాగ్యమైన విషయం. ఇప్పుడు మనమందరికి ఏది పేరు? రకరకాల పేరు పెట్టారు. అది కరెక్ట్గా లేకుండా పోతే ఆచార్య ఒక తిరునామం పెట్టారు, ఇలా కాదు అనేది. అదన్నీ పేరు కాదు. మనకి ఉండే పేరు ఎదు తెలుసా? ఆత్మావుకు అడియాద పేరు అడియానిరే. ఆత్మాకి ఎప్పుడు ఉండే పేరు ఏది తెలుసా? అడియాన్, అడియేనని చెప్పేది, దాసభూతుడుగా ఉండేది. శేషత్వం అనేదే స్వరూపం అని చెప్తారు. ఈ శేషత్వం అనేది చూపించిన వాడు ఒకవాడు ఉండవల కదా. ఒకవాడు ఫస్ట్ ఇది చూపించి మనం ఇట్లా ఉండవల అని చెప్పిన వాళ్ళు ఉంటారు కదా ఈ ప్రపంచంలో. అలాగా మనమందరూ శేషుడు అని చెప్పిన ఆది అయిన ఒకడు ఉండారు. వాడికి పేరేమి? ఆదిశేషన్. ఆదిశేషన్ ఎట్లా ఉండేవాడు చూడండి, నేను ఎట్లా చేస్తున్నాను చూడండి. పెరుమాడికి రకరకాలుగా కైంకర్యాలు. చెన్రాల్ కుడయాం ఇరుందాల్ సింహాసనమాం. పెరుమాళ్ళు పండుకుంటే వాళ్ళకి అద్భుతమైన స్వామివారు ఒక బెడ్గా అయిపోతారు అక్కడ. ఇప్పుడు ఆదిశేషన్ అలాగా మనం కూడా చేయవల కైంకర్యం. అందుకోసమే శేషభూతుడు అని పేరు. ఇక్కడ వీళ్ళకి ఆండాళ్ తల్లి గారు ఏం చెప్తున్నారు? వాళ్ళు చేసే కైంకర్యం బట్టే పిలుస్తున్నారు. ఆడి మడైక్కన్నా ఒండ్రుం నీ కైకరవేల్. ఒండ్రుం నీ కైకరవేల్ అనేటప్పుడు మీరు ఇక్కడ వచ్చి వర్షాలు మనకి ఇచ్చేటప్పుడు
దాంట్లో కొద్దిగా వీడికి ఇస్తాం, మళ్ళీ మిగిలినది నేను పెట్టుకుంటాం. ఎప్పుడు ప్రసాదం బాగా చేసేటప్పుడు స్వీట్ అన్ని ఎక్కువ చేస్తామనుకోండి, అక్కడ ఒక ప్యాక్ మాత్రం లోపల వెళ్ళిపోతుంది. అక్కడ ఒక బీరో ఉందండి, పెట్టుకోండి లాక్లో. ఇదన్నీ మిగిలినదని అందరికీ ఇచ్చేయండి. ఎందుకండి ఇట్లా చేస్తున్నారంటే, చాలా ముఖ్యమైన విఐపీస్ వస్తే అది ఇవ్వాలండి మనం, అది జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి అక్కడ. ఇప్పుడు ఇలాగా చేసేవాడు ఉన్నారు. అలా ఆండాళ్ తల్లి గారు చెప్తున్నారు అక్కడ, అట్లా నువ్వు చేయకూడదు ఇక్కడ అన్నారు. ఒండ్రుమ్ని కైకరవేల్, ఇచ్చేదానికి ప్రయత్నం చేసేటప్పుడు ఇలా ఇచ్చేదానికి చేస్తున్నారు, కానీ వాళ్ళు అనుకుండా చేతులు ఇలా వెళ్ళిపోతుంది. ఎందుకు ఇంత ఇవ్వలే, మనం రోంతేస్తే అయిపోతుంది కదా. అలాగా వర్షం నీరు మీరు ఇచ్చేటప్పుడు ఎక్కువ ఇచ్చేదానికి ప్రయత్నం చేయండి, తక్కువ కొద్దిగా నేను ఇట్లా పెట్టుకుంటా వద్దు అనే మాటలు చెప్పకుండా చేయండి అని చెప్తున్నారు. ఒండ్రుమ్ని కైకరవేల్ అంటే వర్షం అంటే పూర్తిగా ఉండవల, తక్కువ వేయకూడదు. ఎవరు తక్కువ ఇస్తారు తెలుసా? ఫలం ఇచ్చేటప్పుడు పెరుమాళ్ అలాగా ఇస్తారంట. అట్లా అంటే పెరుమాళ్ వీళ్ళు ఇవి చేసిన పుణ్యపాపాలు చేసిన కర్మాలు ఎట్లా చేశారో దానికి తగ్గట్టుగా పెరుమాళ్ ఫలమిస్తారు. అమ్మవారి దగ్గర వెళితే కర్మం అనేది చూడకుండా ఫలమిచ్చేవాడు అమ్మవారు. ఇదే భట్రవారు తెలియజేస్తున్నారు ఆశ్చర్యంగా. రతిర్ మతి సరస్వతి ధృతి సమృద్ధి సిద్ధిశ్రియ సుదాసకి యథోముఖం అని చెప్తున్నారు. ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా, అన్ని అనుగ్రహించేవాడు అమ్మవారు. అమ్మవారు వీడు ఎట్లా ఉండేవాడు అని చూడకుండా అన్ని ఇచ్చేదానికి ఉండే మనసు. పెరుమాడికి మాత్రం చూడు, అప్పుడు ఇలా కర్మం చేశావు కదా, తర్వాత వస్తుంది మీకు, నిదానంగా వస్తుంది. మీరు ఆండాళ్ తల్లి గారు చెప్తున్నారు, మీరు వరుణ భగవాన్ కంట్రోల్లో ఉండేవాడు అని అనుకోవద్దు. ఇంకపైన ఎవరి కంట్రోల్లో వచ్చారు? మన కంట్రోల్లో వచ్చేసారు. మీరు పెద్ద పోలీస్ ఆఫీసర్ అయిపోతే వాడికి కింద ఉండేవాడు ఎక్కడ వెళ్ళి పని చేస్తారు తెలుసా? ఆ పోలీస్ ఆఫీసర్కి భార్య దగ్గర వెళ్ళి పని చేస్తారు. అక్కడ ఇంట్లో ఉండే పనులన్నీ చేసి పెడతారు. ఎందుకు అంటే ఆ భార్య అభిమానం వస్తే ప్రమోషన్ సులభం, ఫాస్ట్గా వస్తుంది. టక్ నెక్స్ట్ స్టేజ్ ప్రమోషన్ అయిపోతుంది అక్కడ. అలాగా ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు, మీరు పరమాత్మ గోష్ఠి కాదు, ఇంక పైన మన గోష్ఠి. ఇక్కడ ఆండాళ్ గోష్ఠి వచ్చారు మీరు, అమ్మవారు గోష్ఠి వచ్చారు మీరు. అమ్మవారు గోష్ఠిలో తక్కువ ఇచ్చేది, వీళ్ళకి అలా ఇవ్వకుండా వెళ్ళేది, అలా చేయకూడదు. అందరికీ బాగా ఇవ్వాలి. అందుకోసమే ఒండ్రుమ్ని కైకరవేల్. ఇక్కడ ఆండాళ్ తల్లి గారు ఆ వర్షానికి ఉండే మూలమైన విషయం, నీళ్ళు అనేది ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అంటున్నారు. ఆழிయుళ్ పుక్కు ముహరందు కొడు ఆర్త్ ఏరి. ఆడి ఉల్పుక్కు, ఆడి అంటే సముద్రం. ఆ సముద్రంలో మీరు వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు తీసుకొని రావాలి అంటున్నారు. అంటే ఇది మనకి సైన్స్లో చదువుతాం, ఎవాపరేషన్ థియరీ అంట. ఎక్కడి నుంచి వెళుతుంది నీళ్లు అనేది? సూర్యుని ద్వారా ఇక్కడి నుంచి నేరుగా పైన వెళ్ళి అది మేఘంగా అయిపోయి మళ్ళీ వర్షాలు వచ్చేది అనేది. అలాగా ఇక్కడ అమ్మవారు మనకి తెలియజేస్తున్నారు. అమ్మవారు సైన్స్ అని కూడా అన్ని తెలుస్తుంది పూర్తిగా. ఆడి ఉల్పుకు, ఆడి అంటే సముద్రంలో పైన ఉండే నీళ్లు తీసుకొని వచ్చేది ప్రయోజనం కాదంటున్నారు. ఎక్కడ వెళ్ళేది? సముద్రంలో అంత లోతుగా వెళ్ళిపోయి అక్కడి నుంచి తీసుకొని రావాలి. తీసుకొని వచ్చేటప్పుడు ఏమైపోవాలి అంటే సముద్రం అనేది నీళ్లు లేకుండా అయిపోవాలి అంటున్నారు. అంత నీళ్లు అక్కడి నుంచి తీసుకొని రావాలి. ఆడి ఉల్బుక్కు, ఏమో తీసుకొని వచ్చాం నేను, అందుకోసం బయట ఉండేదేమో అంత, అది మాత్రం తీసుకొని వచ్చేటప్పుడు ప్రయోజనం అవుతుందా అంటే కాదంటున్నారు అక్కడ. ఇప్పుడు మీరు తిరుమడపల్లి అనేది ఉంటుంది. ఆ తిరుమడపల్లి అంటే భగవత్ ప్రసాదం చేసేది, అదే కిచెన్ అనేదే తిరుమడపల్లి అంటారు. ఎక్కడ వంట చేస్తున్నామో దానికి. ఇప్పుడు తిరుమడపల్లి పురుషుడుగా ఉండేవాడు మెయింటైన్ చేస్తే ఎట్లా ఉంటుంది, స్త్రీలు మెయింటైన్ చేస్తే ఎట్లా ఉంటుంది అని మనం చూడము. పురుషుడు మెయింటైన్ చేస్తే ఎట్లా ఉంటుంది? అబ్బోయ్ స్వామి, ఏమి క్లీన్ చేసి 1 సంవత్సరం అయిపోయిందా, దాంట్లో ఏం చేతులు పెట్టలేదా అక్కడ అంటారు. స్త్రీలు అంటే అక్కడ ఉండేటప్పుడు ఆ రోజు క్లీన్ అయిపోతుంది, అంత క్లీన్గా పెడుతున్నారు అక్కడ మనం చూసేటప్పుడు కూడా. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు, ఆడి ఉల్పుక్కు ముహరందు కొడు ఆర్తేరి. మీరు వెళ్ళి తీసుకొని వచ్చేటప్పుడు మన గోష్ఠిలో ఉండే వాళ్ళు అందరికీ ఇచ్చేదానికి ఎట్లా మీరు తీసుకొని రావాలి? అక్కడ సముద్రం లోతుగా వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని రావాలి.
పెరుమాళ్ కైంకర్యం అంటే ఏమో బయట నుంచి తీసుకొని వచ్చేదానికి అవుతుంది, అలా కాదు మీరు చేసేదానికి. మన గోటిలో ఉండే వాళ్ళకి ఎట్లా చేయగల మీరు? ఆడి ఉల్పుక్కు ముహర్ందు గొడు ఆర్తేరి ఆర్త్ ఏరి అని చెప్తారు. మీరు వచ్చేటప్పుడు ఎత్తు శబ్దం, ఆర్త్ అంటే శబ్దం అనేది పెద్దదిగా రావాలి. ఆర్త్ ఏరి ఎప్పుడు మనకి ఆ వర్షం పడేటప్పుడు మురుములు అంటారు కదా, మనం చెప్పేటప్పుడు ఉరుములు, కరెక్ట్, ఉరుములు అంటాము. అంటే ఆ ఉరుములు శబ్దం వినేటప్పుడే అబ్బోయ్ వర్షం వస్తుంది, కరెక్టే కదా. మనం ఆ వర్షం వచ్చేదానికి ఉండే అది అప్పుడు సూచన అనేది, అది ఆ శబ్దం చూసి మనం వింటాం. అలాగా ఆర్త్ శబ్దం చేసుకొని దేవరవారు అక్కడ పైన మేఘం అనేది రావాలి అంటున్నారు. ఇది ఎట్లా ఉండేది అంటే శ్రీరంగనాథుడు ఏ కార్యం చేసేటప్పుడు ఆ శబ్దంతోటే చేస్తారు. శబ్దం లేకుండా శ్రీరంగనాథుడు ఒక కార్యం చేశారనేది శ్రీరంగ క్షేత్రంలో ఎప్పుడు లేదు. పెరుమాళ్ భోజనం చేస్తున్నారు, ఎట్లండి తెలుస్తుంది మీకు? అబ్బోయ్ పెద్దదిగా కొడుతున్నారండి మేడం అక్కడ. పెరుమాళ్ ఏం చేస్తున్నారు ఎట్లా తెలుస్తుంది? అబ్బోయ్ మేళం పెద్దదిగా అక్కడ సౌండ్ వస్తుందండి, పెరుమాళ్ ఏం చేస్తున్నారు అనేది కొట్టు అంటాం. ఇక్కడ ఇక్కడ ఈ చోట్ల వచ్చేటప్పుడే ఇక్కడ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, అబ్బోయ్ ఇప్పుడు పెరుమాళ్ నార్త్ ఉత్తాషీది వచ్చేసారు రకదామం దగ్గర, ఇంకా 15 నిమిషాల్లో మన దగ్గర వచ్చేస్తారు అని కరెక్ట్గా చెప్తారు. ఆ కొట్టు విని చెప్తారు అక్కడ చెప్పేటప్పుడు కూడా. ఇప్పుడు ఇది ఎందుకు శబ్దం చేసుకొని, అలాగా శబ్దం అనేది వీడికి ఆనందకరంగా ఉండే విషయం. ఆర్త్ అదే చెప్తున్నారు ఇక్కడ, శబ్దం చేసుకొని అంటున్నారు అక్కడ. అక్కడ ఆర్త్ ఏరి వానంలో పూర్తిగా పైన వచ్చి ఊడి ముదల్వన్ ఉరువం పోల్ మెయ్గరుత్. ఊడి ముదల్వన్, ఊడి ముదల్వన్ అంటే ఈ ప్రపంచానికి మూలమైన పరమాత్మ. ఈ ప్రపంచం సృష్టించే ముందుగా పరమాత్మ ఎట్లా ఉన్నారో అట్లా ఆ రూపం ఉండే క్రమంగా నువ్వు కూడా ఉండవలే అని చెప్పేది. సామాన్యంగా పరమాత్మ చెప్పేటప్పుడు నీలమేఘ శ్యామలని అంటాము, కరెక్ట్. అది పరమాత్మ ఈ ప్రపంచం సృష్టించే ముందుగా ఒక రూపంలో ఉన్నారు. అది చూస్తే ఎట్లా ఉంటుంది? అసలు నీలమేఘ శ్యామలుగా కనిపిస్తారు. అది అంటే అది ఒరిజినల్గా కనిపిస్తుంది మనకి. ఎందుకు? అప్పుడు పెరుమాళ్ ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ తీసుకొని వాళ్ళు కడుపులో పెట్టుకున్నారు అక్కడ. ఇక్కడ ఆడివారు చెప్పారు, తిరుపాన ఆడివారు, ஆலமா மரத்தின் இலைமேல் ஒரு பாலகனாய் ஞாலமேழு முண்டான் అరంగత్తరవినయాన్. ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా పెరుమాళ్ ప్రళయకాలంలో తీసుకొని వాళ్ళు కడుపులో పెట్టుకున్నారు కదా. వాళ్ళు ఆలిలయిన్ మేల్ ఒక చిన్న పిల్లలాగా అన్ని తీసుకొని పెడుతున్నారు. అప్పుడు మళ్ళీ ప్రపంచం సృష్టించేదానికి భగవాన్ ఒక సంకల్పం చేస్తున్నారు. బహుశ్యాం ప్రజా ఏయేతి వేదం చెప్తుంది. ఎట్లా ప్రపంచం పెరుమాళ్ సృష్టించుతున్నారు అనేది వేదం మనకి తెలియజేస్తుంది. అప్పుడు స్వామివారు ఒక తిరుమేని ఉంటుంది కదా, అది వాడొక తిరుమేని ఒక కలర్ అనేది మారుతుందాం. ఇప్పుడు గర్భవతిగా ఉండే వాడొక కలర్ మారుతుంది కదా మనం చూసేటప్పుడు. అలాగా పెరుమాళ్ కూడా వాడొక తిరుమేని అనేది టోటల్ బ్లాక్గా కనిపిస్తున్నాం. ఎప్పుడు ప్రపంచం ఉండేవాళ్ళు అందరూ సృష్టించే ముందుగా అదే చెప్తున్నారు. ఊడి ముదల్వన్, ఊడి ముదల్వన్, ఈ ప్రపంచం సృష్టించే ముందుగా పరమాత్మ ఏ రూపంలో ఉన్నారో అలాగా మీరు కూడా అంత బ్లాక్గా అయిపోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఉరువం పోల్, ఉరువం అంటే తిరుమేని, పరమాత్మ ఒక తిరుమేని. మనకి ఎప్పుడు అందముగా కనిపించేది ఏది అంటే పరమాత్మ ఒక రూపం. చూడండి, ఈ రోజు నుంచి పెరుమాళ్ బయలుదేరుతారు పొరపాటులో రకరకాలుగా దివ్య ఆభరణాలు. ఒకసారి పెరుమాళ ఆభరణంలో చూస్తే అబ్బో ఎంత అందముగా కనిపిస్తుంది మనకి. మనం కూడా అది పెరుమాళ ఎప్పుడు చూసుకునే ఉండవలా అనేది మనకి ఒక ఆశ కలుగుతుంది. అట్లా రకరకాలుగా దివ్య ఆభరణం, దివ్య వస్త్రాలు, పెరుమాళ్ అద్భుతమైన కిరీటం, ఇదన్నీ పెట్టుకొని వెంచేస్తారు. పగల్పత్తు రాపత్తు పూర్తిగా మనం అనుభవించేదానికి అవుతుంది శ్రీరంగ క్షేత్రంలో. ఇప్పుడు ఆ ఉరువం అనేది అంత అందముగా కనిపించే ఉరువం ఇక్కడ చెప్తున్నారు. ఉరువం పోల్ అంటే ఊడి ముదల్వనైన పరమాత్మ రూపం అలాగా అంటున్నారు. అంటే ఒరిజినల్ పరమాత్మ రూపమే. ఈ మేఘం అనేది ఎట్లా ఉండేది? డూప్లికేట్ అన్నారు. మా ఒరిజినల్ అలాగా మీరు వచ్చేదానికి కాదండి.
ఇప్పుడు ఎక్కువ డూప్లికేటే ప్రబలం అయిపోతుంది కదా. రకరకాలుగా ఆభరణాలు, ఇప్పుడు స్వర్ణం అంత పెద్దదిగా వెళ్ళేటప్పుడు ఎక్కువ డూప్లికేట్ పెడుతున్నారు. పూర్తిగా ఒరిజినల్గా ఉండే విషయం అనేది, దానికి ఉండే మహత్వం అనేది సెపరేట్. ఎందుకు అంటే పరమాత్మ దగ్గర ఉండే కృప, కరుణ, దాంట్లో ఉండే సముద్రంగా, కృపా సముద్రంగా వేంచేసి ఉండే పరమాత్మ ఎప్పుడు వాళ్ళ దగ్గర కృపా కరుణ అనేది అదే దగ్గకుండా ఎప్పుడు పూర్తిగా ఉంటుంది. ఈ మేఘం దగ్గర ఒక్కసారి వర్షం పడితే ఏమైపోతుంది, దాని కలర్ ఏమైపోతుంది, తెల్లగా అయిపోతుంది, వైట్ కలర్ అయిపోతుంది. అట్లా అంటే వర్షం పడే వరకు, కింద నీళ్లు వచ్చే వరకు మీరు ఎట్లా ఉంటారు? బ్లాక్ అనేది ఏం చెప్తారు? నలుపు. కరెక్ట్. నలుపుగా ఉంటారు. ఎప్పుడు వరకు? వర్షం పడే వరకు ఉంటారు. తర్వాత ఏమైపోతుంది? చూడు, మీ వేషం పోయిందండి, వేషం పోయింది కదా. దాని తర్వాత ఇప్పుడు ఉండేదానికి కాదు అక్కడ. ఇక్కడ చెప్తున్నారు పెరుమాళ్ అంటే ఎప్పుడు ఒరిజినల్ అండి, వాళ్ళు ఎప్పుడు మారకుండా ఉండేవాడు. ఇది అడగా ఆళ్వారు ఒక పాసురంలో చెప్తారు, ఒరిజినల్గా ఉండే వాళ్ళకి వైభవం ఎట్లా, బయట ఉండే వాళ్ళ కోసం వేషం పెడితే దాంట్లో ఎట్లా అన్నారు. తొండరోమాయి ఉయ్యలల్లాల్, తిరుమాలలో ఒక అద్భుతమైన ఒక పాసనం వస్తుంది. தொண்டுக்கே கோலம் பூண்டு உண்டு இரா கிடக்கும் போது உடலுக்கே கரைந்து நைந்து தந்துழாய் மாலை மார்பன் தமர்களாய் பாடியாడి తొండు పూండు అముదమున్నా తొడుంబర్ సోర్ ఉగక్కుమారే అని ఒక పాసనం తిరుమాలలో వస్తుంది. అంటే సంసారి చేతులుగా ఉండేవాడు ఈ ప్రపంచంలో, సంసారంలో పడిపోయి వాళ్ళు ఉండే సమయంలో ఎట్లా చేసేవాళ్ళంటే ఎక్కువ బయట ఉండే వాళ్ళ కోసం వేషం పెడుతున్నారండి. వాళ్ళు పెరుమాళి కోసం, వాళ్ళ కోసం ఉండేదానికి ప్రయత్నం చేయలేదు. ఎక్కువ బయట ఉండేవాడికి నేను ఎలా కనిపిస్తే బాగా ఉంటుంది. ఇది ఒక పెరియవాచాన్ బిళ్ళే అక్కడ అద్భుతమైన ఒక కథ చెప్పారు. చాలా ఆనందమైన కథ అది. ఎందుకు అంటే మనకి ఉత్సాహం ఇచ్చేదానికి ఇలా కథలు కూడా ఆచార్యుడు చెప్తే బాగా ఉంటుంది మనకి. ఒకవాడు ఒక భార్యతోటే ఉంటున్నారు. ఆ భార్య ఆ ఇంట్లో రాణి అలాగా ఉంటుంది. వీళ్ళు ఎట్లా ఉంటారు, అడియేన్ అని అక్కడ శబ్దం ఉంటుంది. అలాగా ఉండే వాళ్ళ దగ్గర ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ రాశారు, నేను మీ ఇంటికి వస్తున్నాం ఒక రోజు ఉండేదానికి, భోంచేసేదానికి అన్నారు. వీడు భార్య దగ్గర చెప్తున్నారు, మా ఎంతో దినాలు పరిచయమైన ఫ్రెండ్ నా దగ్గర వస్తున్నారు, ఒక రోజు ఉంటారు, ఒక పూట అన్నం తీసుకొని బయలుదేరుతారు. మంచిది, పర్వాలేదు, ఒక రోజు శాంక్షన్ ఇస్తాం, పర్వాలేదు, వచ్చేదానికి అవుతుంది అని. వంట చేసి పెట్టవలే, ఓకే వంట చేసి పెడతాం అని చెప్పారు. అక్కడ వాళ్ళు ఒక కండిషన్ పెడతారు, వాడు వచ్చేటప్పుడు మాత్రం నేను 10గా ఉంటాను, నువ్వు 10గా ఉండవలే. వచ్చే రోజు మాత్రం ఆవిడ చెప్పింది, వచ్చే రోజు పూర్తిగా ఉండేదాన్ని కాదు, అక్కడ వాడు ఎంత సమయం వచ్చి భోంచేసి వెళుతున్నారో అప్పుడు వరకు అన్నారు. సరే, చాలా ఆనందం వాళ్ళకి. అబ్బోయ్, ఒక ఛాన్స్ మనకు వస్తుంది, నేను కూడా ఒక పతి రూపం చూపించేదానికి అవుతుంది. అంటే పత్ని అంటే నువ్వు దాసుడుగా పెట్టేదానికి ఎట్లా నాకు చూడు ఛాన్స్ అని చెప్పేటప్పుడు ఆవిడ ఒక కండిషన్ మాత్రం పెట్టింది, 3సారి మాత్రం నేను చూస్తాను మీకు ఛాన్స్, 3సారి ఛాన్స్ అయిపోతే అంతే, చూసుకోమా, ఏమి మా దగ్గర నిజ రూపం ఉందో అది బయట వస్తుంది అన్నారు. వాడికి అది అర్థం కావు, పర్వాలేదు, సరే 3 ఛాన్స్ ఉంది కదా మనకి, ట్రై చేస్తాం. వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు వాళ్ళ ఇంటికి. వచ్చేటప్పుడు రండి రండి అని పిలిచారు. ఆశ్చర్యంగా కూర్చులో కూర్చోమని పెట్టి చెప్పారు. అక్కడ వాళ్ళకి నీళ్లు తీసుకొని వచ్చేదానికి భార్య పిలుస్తున్నారు. భార్య పాపం ఏమో ఒకట కొద్దిగా వాడు బిజీగా ఉండేటప్పుడు లేట్గా అయిపోయింది. వీళ్ళు కోపపడి అక్కడ చెప్తున్నారు, ఇంతసేపు పిలుస్తాను చెవిలో వినపడలేదా ఏమిది అని పిలిచేటప్పుడు అప్పుడు ఆవిడ తీసుకొని వచ్చి ఒక నీళ్లు పెట్టింది, ఇక్కడ ఒకటి అని చూపించి వెళ్ళింది. వాడు వచ్చిన వాళ్ళ మిత్రుడికి అదేమిది ఒకటి అంటున్నారు అక్కడ, సరే ఒక గ్లాస్ ఇచ్చేదానికి మాత్రమే అన్నది అని వాళ్ళకి ఏం తెలియలేదు పాపం. నెక్స్ట్ వెళ్ళిపోయారు పూర్తిగా. నెక్స్ట్ అది అయిన తర్వాత భోజనం ముందుగా పాదం అన్ని కడిగేదానికి, అదన్నీ అక్కడ రెడీ చేసేదానికి ఉండేదానికి వీడికి ఆ నీళ్ళు అది తీసుకొని రావాలి. వీళ్ళు ఇద్దరు వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ రాలేదు. వాళ్ళ పాదం కూడా కడిగేదానికి ఉంటుంది కదా. అప్పుడు ఎప్పుడు భోజనం ముందుగా చెయ్యి పాదం 2 కడగవాలి అంటుంది శాస్త్రం. వెయిట్ చేస్తున్నారు, వీళ్ళిద్దరికి తీసుకొని రాలేదు. అప్పుడు కోపపడుతున్నారు, ఎంతసేపు మీకోసం వెయిట్ చేసేది అనేది. కోపపడేటప్పుడు వాళ్ళు 2 గిన్నె వచ్చి ఇచ్చారు. అక్కడ నీళ్లు తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర 2 గిన్నెలు తీసుకొని వచ్చి ఇచ్చేటప్పుడు మళ్ళీ 2 అన్నారు. అక్కడ వీళ్ళకి పర్వాలేదు, ఈ భార్య మ్యాథమెటిక్స్లో బాగా ఇంట్రెస్ట్, కరెక్ట్గా కౌంట్ చెప్తే ఉంటుంది అన్నారు.
తర్వాత భోజనం షురు అయింది, అన్ని పెడుతున్నారు, నిదానంగా ఒకటిగా పెడుతున్నారు. వీడికి ఇప్పుడే ఛాన్స్ కదా, చూడు మా ఫ్రెండ్ ముందుగా ఎట్లా నేను చూపిస్తున్నాను వీళ్ళ దగ్గర అనేటప్పుడు, ఇంతసేపు చెప్తున్నాము, ఇంత నిదానంగా చేస్తున్నాం, ఏం మీకు అంత ఫాస్ట్గా యాక్టివ్గా చేసేదానికే రాదా అన్న. నేరుగా అక్కడ పెరుమాళ్ ప్రసాదం ఉంది. అక్కడ ఆ ప్రసాదంలో ఒక పానెలో పెట్టారు. అది మట్టిలో తయారైన శ్రీరంగనాథుడికి ఎట్లా పెడుతున్నారో అట్లా చేసిన పానె నేరుగా తీసుకొని వచ్చి శిరస్సులో పెట్టారు మూర్తికి. అప్పుడు ఫ్రెండ్ చెప్తారు, ఇదే మూడే కదా అన్నారు. అనేటప్పుడు బయట వేషం చూపించేటప్పుడు దాంట్లో ఉపయోగపడేదానికి విషయం ఉందా అంటే లేదు అంటున్నారు. ఆళ్వారు ఇక్కడ పాసురంలో చెప్తున్నారు, ప్రపంచంలో ఉన్న ఏ వస్తువులు తీసేటప్పుడు కూడా బయట బాగా కనిపిస్తుంది, అది మనం లోతుగా వెళ్ళి చూసేటప్పుడు రంగనాథునికి ఉపమానం ఎట్లా చేసేదానికి అవుతుంది, చెప్పేదానికి అవుతుంది. సుట్టురైత నన్పొన్ ఉన్ తిరుమేని ఒళి ఒవ్వాదు. పాసురంలో చెప్తున్నాడు ఆళ్వారు, స్వర్ణమయంగా దేవరవారు ఏం చేస్తున్నారండి, తామర పుష్పాలాగా దేవరవారు ఒక తిరుముఖ మండలం అండి అని చెప్పేటప్పుడు, తామర పుష్పం సూర్యుడు లేకుండా పోతే వాడిపోతుంది, పెరుమాళ్ ముఖం అలాగనే అలా అవుతుందా? ఎప్పుడూ పరమ వికాసంగా ఉండేది. అందుకోసం చెప్పారు ఇక్కడ, ఊడి ముదల్వన్ ఉరువం పోల్, పోల్ అని ప్రయోగం చేశారు ఇక్కడ. ఉరువం పోల్ మెయ్కరుత్తు, మెయ్కరుత్తు, ఆ తిరుమేని అనేది పూర్తిగా అంత బ్లాక్గా అయిపోవాలి అంటున్నారు. ఉరువం పోల్ మెయ్కరుత్తు పాడి అంతోళుడై పర్పనాభన్ కయ్యిల్. పాడి అంటే విస్తారంగా ఉండేది అనే మాట, ఎక్కువ ఒక ప్లేస్ ఉంది అందరూ ఉండేదానికి. అంటే అழగియ, అందమైన అని మాట. తోల్ అంటే భుజం. భగవాన్ ఒక భుజం ఎట్లా ఉండేది అంటే చాలా పెద్దదిగా ఉండేది మాత్రం కాదు, చూసేటప్పుడే ఆనందం కలిగే విషయంగా అయిపోతుంది. అழగియ తోల్, పాడితోళ్ అంతోళ్ అని వ్యాఖ్యానంలో చెప్తారు. పాడియం తోళుడై పర్పనాభన్. ప్రపంచంలో మనమందరికీ ఎప్పుడైనా ఒక ఆపత్తు వస్తే ఏది చూసి మనం భయం పోగొట్టేదానికి అవుతుందంటే, పరమాత్మడొక్క భుజబలం చూసి మనం భయం పోగొట్టేదానికి అవుతుంది. ఎంత పెద్ద భుజబల పరాక్రమం సర్వేశ్వరుడి దగ్గర. వాళ్ళు చెప్తున్నారు, నా భుజం ఉండేది కదా, ఆ ఛాయలో ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ సంరక్షణం చేసేదానికి యోగ్యత ఉందయ్యా నా దగ్గర. ఈ భుజబలం చూసి భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? అది ఈ భుజబలం చూసి అయ్యో మాకు ఇది రక్షణ లేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ రక్షకమిచ్చేదానికి పెట్టుకున్న భుజబలం అన్నారు. ఇదే ఆళ్వారికి చూపించారు. మల్లాండ తింతోళ్ మణివన్న. ఆళ్వారు ఆ భుజబలానికి కూడా మంగళాశాసనం చేశారు. అది ఇక్కడ విల్లిరుత్ మెల్లియల్ తోళ్ తోయిందాయ్ అని అరవపాశ్రమంలో ఆళ్వారు అనుగ్రహిస్తున్నారు. పెరుమాళ్ శ్రీరామావతారంలో అక్కడ వెళ్ళి అద్భుతంగా అక్కడ జనక మహారాజులు పెట్టుకున్నారు కదా శివధనుసు అనేది. ఆ శివధనుసు పోయింది అక్కడ. ఇప్పుడు అది చేసేదానికి ప్రయోజనం ఏమిటి? ఎందుకు అక్కడ వెళ్ళి నాన్ ఏట్రుదల్ అని ఆ కార్యం ఎందుకు చేశారు పెరుమాళ్ అంటే, అమ్మవారు తోళ్ళలో వాడికి సంగమనం రావాలి. పెరుమాళ్ అమ్మవారికి ఉండే ఒక సంయోగం వచ్చేదానికోసం ఆ కార్యం చేశారు అని చెప్తారు అక్కడ. ఇప్పుడు ఈ ప్రయోజనం చెప్తున్నారు. భగవాన్ ఆ భుజబలం చూసేటప్పుడు చూసిన వాళ్ళకి ఆ తోడుతోటే మనకు కూడా ఒక సంబంధం ఉంటే బాగా ఉంటుంది అని, అంత అందముగా కనిపించే తోళ్ అని ఇక్కడ తెలియజెప్తున్నారు. రక్షకత్వం లేకుండా పోయేటప్పుడు కూడా అందముగా ఉండేటప్పుడు మాకు వాడు రక్షకుడు లేదు కదా అని విడిచిపెట్టేదానికి కాకుండా వాడొక అందమే ప్రయోజనంగా ప్రపన్నుడు పట్టుకేదానికి ఉండే తోళ్ అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే భగవద్ గుణం ఎట్లా ఉండేది? రక్షకత్వం ఉంటుంది, భోగ్యత్వం ఉంటుంది. ప్రపంచంలో ఒక వస్తువు రక్షక పదార్థంగా ఉంటే భోగ్య పదార్థంగా లేకుండా ఉంటుంది. భోగ్య పదార్థంగా ఉంటే రక్షకత్వం లేకుండా పోతుంది. మందు తీస్తున్నామంటే అబ్బోయ్ మందా, పిల్లలు పిడిచి అబ్బ మంద అంటే వద్దండి అంట. పాలంటే, షుగర్ అంటే, స్వీట్ అంటే బాగా చాలా మంచిదండి. ఈ మందు అనేది మీకు రక్షకం, మీ ఆ వ్యాధులు పోగొట్టేదానికి ఉండే విషయం. ఈ పాలు అనేది, స్వీట్ అనేది మీకు భోగ్యంగా ఉండేది, రక్షకమని చెప్పేదానికి కాదు. అలా కాకుండా పరమాత్మ రక్షకంగా ఉండేవాడు, భోగ్యంగా కూడా ఉండేవాడు.
ఇప్పుడు ఒకసారి ఇది పెట్టుకోండి, పరమాత్మ మీకు రక్షకుడు కాదు, నేను రక్షకుడుగా మీ దగ్గర లేదు అని పరమాత్మ చెప్పేశారు. ఇంక పైన నేను మీరు రక్షించేదానికి లేదు అనేటప్పుడు అప్పుడు ఆడివారు చెప్పే మాటలు ఏం తెలుసా? అబ్బోయ్, మీరు నాకు రక్షకుడు లేకుండా పోయేటప్పుడు కూడా మీరే మాకు అన్ని. వాళ్ళొక అందము అట్లా పెరుమాళ్ అనేవాళ్ళు అలా తీసుకొని పెడతారు. అదే ఇక్కడ చెప్తున్నారు, వాళ్ళొక అందం చూసి రక్షకత్వం లేకుండా ఉండేటప్పుడు కూడా ఆ భోగ్యత్వం అనేది విడిచిపెట్టకుండా ఉండేదానికి అయ్యే విషయం అక్కడ. పాళియం తోళ్ పర్పనాభన్, పర్పనాభన్ అని పేరు చెప్పారు. పద్మనాభాయ నమః, పండు తిరునామంలో ఇది కూడా ఒకటి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని చెప్పేదిలో చెరువులో ఏమొస్తుంది? పద్మనాభాయ నమః అంటే పెరుమాళ్ నాభిలో ఒక కమలం ఉత్పన్నం. ఆ కమలం నుంచి పుట్టిన వాళ్ళు ఎవరు? బ్రహ్మ. బ్రహ్మ ఫస్ట్ అబ్బాయి ఎవరు? పెరుమాళికి పుట్టవాడు బ్రహ్మ. ఆ బ్రహ్మకి ఒక పేరు చెప్తారు, ప్రాంచో విరించాదయ. చాలా పాతదైన వాళ్ళండి బ్రహ్మ. ఈ ప్రపంచంలో ఓల్డెస్ట్ మ్యాన్. ఎందుకు? ఫస్ట్ శిక్షింపబడారు పెరుమాళ్ళతోటి. ఫస్ట్ మొదట్లో వచ్చినవాడు పర్పనాభన్. పర్పనాభన్ శ్రీరంగ క్షేత్రములో బయట గులికి బయట ఎంతో స్వామిలు వచ్చి జగడం వేస్తున్నారు. అది ఏం జగడం అంటే, ప్రమాణాలు తీసుకొని ఎవరు పెద్దవాళ్ళు తెలుసా? నా పెరుమాళే పెద్దవాడు కాదు, శివుడే పెద్దవాడు కాదు, బ్రహ్మవే పరతత్వం అని పెద్ద పెద్ద తర్కం చేస్తున్నారు. భట్రవారు వాళ్ళ దగ్గర వచ్చి ఒక మాట అడిగారు, ఏమండి మీరు వెళ్ళి మన పెరుమాళ ఒకసారి దర్శనం చేసుకున్నారా? లేదు, దర్శనం చేయలేదు, బయట ఇది తర్కమే చేస్తున్నాం. ఒక్కసారి మీరు దర్శనం చేసుకుంటే ఏమైపోతుంది? ఈ తర్కం ఉపయోగం లేకుండా పోతుంది. దర్శనం అంటే చాలా టైం పడుతుంది, పూర్తిగా సేవించేదానికి కష్టమే కాదు. మీరు పెరుమాళ్ దగ్గర వచ్చి వాడొక తిరునాభి మాత్రం చూడండి చాలు. ఆ తిరునాభి నుంచి మీకు ఏం అర్థం వస్తుంది? ఆ తిరునాభి ఒక వ్యాఖ్యానం చెప్తుందా? ఏం చెప్తుంది తిరునాభి? త్రయో దేవాస్తుల్యాస్త్రయమితమద్వైతమధికం త్రిగాదస్మాత్తత్వం పరమితి వితర్కాన్ విగడయన్ విభోర్నాభీ పద్మో విదిశివ నిధానం భగవతః తదన్యద్భ్రూభంగి పరవదితి సిద్ధాంతయతినః. అది ఒక సిద్ధాంతం చేస్తుంది. నాభి ఏం చెప్తుంది? చూడయ్యా, ప్రపంచంలో రకరకాలుగా చెప్తున్నారు, ఈశ్వరుడు ఎవరు అని తెలియకుండా చెప్తున్నారు, నన్ను ఒకసారి చూడయ్యా. ఏమి? ఈ ప్రపంచానికి మూల కారణమైనది నేనే, నాభి. ఎట్లా? ఈ నాభి నుంచి ఒక కమలం, ఆ కమలం నుంచి ఎవరు ఉత్పాదకులయ్యారు? బ్రహ్మ. బ్రహ్మ నుంచి శివుడు, ఆ తర్వాత ఇంకా మిగిలిన దేవతలు. ఇప్పుడు మూలం ఎవరు అంటే పరమాత్మ, శ్రీమన్నారాయణుడు. ఎవరు చెప్తుంది ఇది? నాభి. అదే ఈ అద్భుతమైన తిరునామం పర్పనాభన్, పద్మనాభన్. వాళ్ళు నాభి నుంచి కమలం అనేది ఉత్పాదమయ్యింది. పర్పనాభన్ కయ్యిల్ ఆడిపోల్ మిన్ని వలం పురిపోల్ నింద్రధిర్ంద్. ఆడిపోల్ మిన్ని, ఆ పద్మనాభనైన పరమాత్మ వాళ్ళు చేయలే ఏం పెట్టుకుంటారంటే సుదర్శన ఆడివారు పెట్టుకుంటారు. ఇక్కడ ఈ చేతిలో ఏం పెట్టుకుంటారు? పెరుమాళ్ సంఘ ఆడివారు పెట్టుకుంటారు. మీరు వచ్చేటప్పుడు ఆడిపోల్ మిన్ని ఒక జ్యోతి రావాలి అక్కడ. ఎట్లా? మా సుదర్శన ఆడివారు అలాగా మిన్నల్ అంటామే. దాని ఏం చెప్తారు? మిన్నల్ అనేది మెరుపు. ఆ మెరుపు రావాలి అక్కడ. ఎట్లా? మన చక్రతాడివారు చూసేటప్పుడు చక్రతాడివారు మెరుపు చూసారా మీరు? కోటి సూర్య ప్రభావం అంటున్నారు అక్కడ చెప్పేటప్పుడు. సుదర్శన మహాజ్వాల, కోటి సూర్యంగా వాడికి సమంగా ఉండేవాడు సుదర్శన భగవాన్. అలాగా మీరు ఏం చేయాలంటే ఆడిపోల్ మిన్ని, మా సుదర్శన భగవాన్ ఎట్లా అంత జ్యోతి స్వరూపంగా ఉంటారో అలాగా మీ దగ్గర కూడా అక్కడ మెరుపు కనిపించాలి మనకి. ఆడిపోల్ మిన్ని. చూడండి, ఎప్పుడు గోదా అమ్మవారికి పరమాత్మ దగ్గర ఉండే ప్రేమం అనేది బయట ఉండే వస్తువులు చూసేటప్పుడు పరమాత్మవే కనిపిస్తున్నారు. ఇంకొకటి వాడికి తెలియలేదు. మెరుపుకి ఉదాహరణ ఏం చెప్పగల? మా ఇంట్లో కూడా నెప్పు ఉందండి, అలాగా రావాలి చెప్తున్నారా? కాదు.
అది రాలేదు వాడికి. ఏం భావం కలిగింది? భగవద్భక్తి అనే భావం. చూసే వస్తువులందరినీ కూడా ఏం చూస్తున్నారు అక్కడ? పరమాత్మ తత్వం చూస్తున్నారు. ఆడిపోల్ మిన్ని, తర్వాత వలంపురి పోల్ నిండ్రదిర్ందు. వలంపురి అనేటప్పుడు సంగాళ్వార్. పెరుమాళ్ ఎప్పుడు శంఖచక్రం పెట్టుకుండేవాడు. శంఖచక్ర గదాపానే చెప్తున్నారు. శంఖు చక్రం అంగయ్యల్ కొండాన్. వాడు ఆ శంఖం అనేది ఎట్లా ఆ ధ్వని ఎట్లా వస్తుందో అలాగా శబ్దం రావాలి. మొరుమన్నాం కదా, తండర్ అనేది ఉరుము. కరెక్ట్, ఉరుము. అది శబ్దం ఎట్లా వచ్చేది? అది ఎట్లా వచ్చేదానికి అవుతుంది? ఈ పాంచజన్యమలాగా ఆ ఉరుము రావాలి అంటున్నా. వలంపురి పోల్ నిండ్రదిర్ందు. ఈ సుదర్శనాడు వారికి పాంచజన్యం రెండు పెరుమాళ్ చేతిలో ఉంటుంది. కానీ సుదర్శనాడు వారు చేసే కైంకర్యం పెరుమాళ్ దగ్గర నుంచి విడిచిపెట్టి వెళ్ళి మళ్ళీ రావాలి. ఈ పాంచజన్యం ఉండేటప్పుడు బయట వెళ్ళేదానికి అవుతుందా ఏమన్నా అవకాశం? పెరుమాళ్ దగ్గర ఉండేటప్పుడే కార్యం చేస్తుంది. ఎట్లా? ఆ ధ్వని, శంఖధ్వని వినేటప్పుడు ఆ ధ్వని వినపడి అందరూ చచ్చిపోతారు. ఆ వైభవం శంఖతాళ్వారికి ఉంది. ఆండాళ్ తల్లిగారు, అయ్యో నేను ఆ సంగమలాగా ఉండలేదే అన్నారు. ఎంత భాగ్యం కలిగింది ఈ సంగాళ్వారికి, ఎంత భాగ్యమయ్యా. ఎందుకు? ఎప్పుడెప్పుడు కావాలనో పెరుమాళ్ తీసి వాళ్ళు ఒక అధరంలో పెట్టుకున్నారే. ఆ అధరం అనే ఒక పరమభోగ్యమైన మధురమైన విషయం ఎవరికి ప్రాప్తమయ్యింది? ఈ సంగాళ్వారికి ప్రాప్తమయ్యింది అని చెప్తున్నారు ఆశ్చర్యంగా. ఆ పాంచజన్యం ఒక ధ్వని వినపడి అప్పుడే ధృతరాష్ట్ర గోష్ఠిలో ఉండేవాళ్ళు ఎక్కువ చచ్చిపోయారు అక్కడ. అది ఎప్పుడు? ఆ పాంచజన్య వైభవం అంటున్నారు. ఇప్పుడు దీనికి పెరియవాచాన్ పిళ్ళ ఇంకో ఒక అద్భుతమైన అర్థం చెప్తున్నారు. పర్పనాభన్ ఆడిపోల్ మిన్ని వలంపురి పోల్ నిండ్రదిర్ందు. మెరుపు, తర్వాత ఏం చెప్పాము? ఉరుము. ఇది రెండు ఎట్లా ఉండింది అనేటప్పుడు దశరథ చక్రవర్తికి ఒక అబ్బాయి పుట్టాడు. వాళ్ళకి పేరేమి? రామర్ అని పేరు. పెరుమాళ్ అవతారం చేసిన వెంటనే ఆ ఊర్లో ఉండే వాళ్ళకి అందరికీ చాలా సంతోషం. పెరుమాళ్ అవతరించారు అనేటప్పుడు ఒక ఆటం పాటం షురు చేశారు అక్కడ. ఎందుకు? పుత్రస్తే జాతః. బోయ్ మీకు అబ్బాయి పుట్టారయ్యా. ఇది శాస్త్రం. ఫస్ట్ పుత్రుడు పుట్టేటప్పుడు, ఎందుకంటే వాడు పైన ఉండేవాడు, ముందుగా ఉండేవాడికి పుత్ అని నరకంలో పడకుండా చూసేవాడికి పుత్రుడు అని పేరు. పుత్ అని పేరు ఆ నరకం. ఆ నరకంలో వీడు పడకుండా చూసేవాడికి ఏం పేరు? పుత్రుడు అని పేరు. ఇప్పుడు వీళ్ళే నరకంగా చేస్తే అది ప్రయోజనం లేదు. ఇప్పుడు అబ్బాయి చెప్పిన మాటలు విని నేను చెప్పాను కదా, నందగో పన్ కుమరన్ అని చెప్పాను అక్కడ చెప్పేటప్పుడు. ఇప్పుడు ఒక పుత్రుడు మనకి పుట్టారనేటప్పుడు వీళ్ళు ఎట్లా చేయాలంటే నేరుగా వెళ్ళి నదిలో స్నానం చేయాలి. ఎప్పుడు వినారో ఆ శబ్దం, నేరుగా వెళ్ళి నదిలో ఎట్లా స్నానం చేయగల అనేటప్పుడు ఊరికనే పైన నుంచి దొప్పని అక్కడ అది పైన వీళ్ళు పడవల అంటే ఒక స్టోన్ పెడితే ఎట్లా పోతుంది అలాగా అంత వేగంగా పైన నుంచి కింద పెడితే అప్పుడు వాళ్ళు కింద అంత ఫోర్స్గా పట్టేటప్పుడు అక్కడ నుంచి నీళ్లు పైన వెళుతుంది. ఆ నీళ్లు పైన వచ్చేటప్పుడు అది వాళ్ళు పితామహులు వాళ్ళందరూ తీసుకుంటారా. ఇది శాస్త్రం తెలియజేసింది మనకి. ఇట్లా చేయగల క్రమాలు చెప్పింది శాస్త్రం మనకి చెప్పేటప్పుడు. ఇప్పుడు ఒక పుత్రుడు పుట్టారంటే ఆనందించగల. మనం చిన్నవాళ్ళంటే పెద్దదిగా ఆనందిస్తాము. ఒక రాజా అని చెప్పేవాళ్ళు వాళ్ళు ఆనందిస్తారా అంటే కాదండి. స్వామి దశరథ చక్రవర్తి మీకు అబ్బాయి పుట్టారు, అట్లనా, మంచిది అంటారు. ఎందుకు? వాడు రాజుడు. రాజా అనేవారు ఎప్పుడు గాంభీర్యంగా ఉండేవాడు. ఎక్కువ ఆ గాంభీర్యం కనిపిస్తుంది. మంచిది. ఆ ఆనందం అనేది ఎక్కడ కనిపిస్తుంది? కింద ఉండే వాళ్ళందరూ ఆడుతారు, పాడుతారు. అలాగా కృష్ణుడు పుట్టేటప్పుడు కూడా ఇక్కడ చెప్తున్నారు, వన్న మాడంగల్ సూడు తిరుక్కోటియూర్ కண்ணన్ కేశవన్ నంబి పిరందెనిల్ ఎన్నై సున్నం ఎదిరెదిరుతూ విడ కண்ணన్ ముట్రం కలందు అలరాయిట్రే. ఈరోజు అరేరు సేవలు వింటామని వన్న మాడంగల్ సూడు తిరుపల్లాంటి ప్రారంభించి వన్న మాడంగల్ సూడు జరుగుతుంది. అందరికీ ఒక ఆనందం, ఉత్సాహం. పెద్ద వెన్న తీసుకొని ఉత్సవం చేస్తున్నారు, ఆనందిస్తున్నారు. అబ్బోయ్ మా రాజాకి అబ్బాయి పుట్టారు. అలాగా సేవకుడు ఎవరెవరు సేవకులుగా ఉన్నారో వాళ్ళందరూ ఆనందించి ఆడుతారో
పెరుమాళికి ఒక అబ్బాయి పుట్టారు, పద్మనాభన్. అప్పుడు వాళ్ళు సేవకుడైన తిరువాడి అనే చక్కరత్తాழ்వార్, తిరుచంగ అనే సంగాழ்వార్ వాళ్ళిద్దరూ ఆడుతున్నారు అక్కడ. ఆడిపోల్ మిన్ని ఇక్కడ ఉండేది ఆడిపోల్ మిన్ని వలంపురి పోల్ నిండ్రదిరుందు అని పెరియవాచార్యులే వ్యాఖ్యానాలు రాస్తున్నారు. ఇక్కడ పద్మనాభన్ అని శబ్దం ఈ మిన్ని ఆడిపోల్ మిన్ని వలంపురి పోల్ ఉండేది ఎందుకు ఇది చెప్పారంటే, పెరుమాళుకు పుత్రుడు పుట్టారనేది వీళ్ళిద్దరికి ఆనందం. తాడాదే శారంగముదైత సరమడై పోల్. చాడాదే అంటే లేట్ చేయకుండా అని మాట, వెంటనే అని మాట. సారంగముదైత సరమడై పోల్, పెరుమాళ్ళు పెట్టుకొని సారంగం అనే ఆ కాండివం నుంచి ఎట్లా బాణాలు వస్తుందో అంత వేగంగా మీరు వచ్చేదానికి, ఇది బాణాలు పెట్టి ఇంకొక వాడు చంపేదానికి కాదు, మనమందరూ ఈ ప్రపంచంలో ఉండేదానికి, ప్రపంచంలో ఆనందంగా ఉండేదానికి వాడ అంటున్నారు. వాడ ఉరగి నిల్ சார்ங்கமுதைத்த சரமடை పోల్ నాంగళం మార్గడి నీరాడ. నాంగళం మనమందరూ కూడా ఈ మార్గడి నీరాటం అని కృష్ణానుభవం చేసేదానికి కూడా మీరు అద్భుతంగా ఈ వర్షాలు పడేదానికి కార్యం చేయండి అని చెప్తున్నారు. మగిழ்ந்து భగవద్ అనుభవంతోటే ఉండేటప్పుడు, ఆ మగిழ்చిలో ఆ ఆనందంలో ఉండేటప్పుడు, అప్పుడు కించిత్కారం చేసేటప్పుడు, ఎప్పుడు కైంకర్యం అనేది ఎక్కడ చేయవల అంటే ఊరు మిథునమిరే ప్రాప్యం. పెరుమాళ్ అమ్మవారు ఇద్దరు కలిసి ఉండేటప్పుడు చేసే కైంకర్యం అది పరమప్రాప్యం అంటున్నారు పెద్దవాళ్ళందరూ కూడా. ఇప్పుడు గోపికా స్త్రీలందరూ కృష్ణుడితోటే కలిసి ఉండేటప్పుడు, అప్పుడు వరుణ భగవాన్ ఒక కైంకర్యం చేస్తే అది వరుణుడికి పరమప్రాప్యమైన విషయం. ఇలాగా నాకు కూడా మీరు కైంకర్యం చేయి అని అమ్మవారు ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం ఇది 5వ రోజు పాసురం మాత్రం ఒకసారి అనుసంధానం చేసుకుంటాం. மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவான் நின்னனவும் தீயினில் தூசாகும் చెప్పేలోర్ ఎంబావాయ్ శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం శ్రీమతే రమ్యజామాతృ నీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాద్ నిత్యశ్రీ నిత్యమంగళం. ஆண்டாள் திருவடிகளே சரணம், அருள்வார் திருவடிகளே சரணம், பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம்.